దాంట్లో మరి 4వ ఛానల్లో 2 లైన్, 4వ ఛానల్లో 2 లైన్ ఒకసారి చూస్తారా? మీ మీద చెడు పాటలు పలికినప్పుడే మరి ఒకసారి పాట పాడుతూ ఉన్నప్పుడు సహోదరి ఎదురు కూర్చుందన్నమాట. ఆమె యేసుప్రభు నమ్ముకోవాలి. వాస్తవం యేసుప్రభు పోయినప్పటికీ ఆమె మీద చాలా మంది ఏం చేస్తున్నారంటే చెడు పాటలు చెప్తున్నారు. వాస్తవం ఆమె తప్పు ఏం చేయలేదండి, ఆమె తప్పు చేయలేదు. కానీ ఆమె మీద ఏం చేస్తారు, చెడు మాటలు చెప్పి నిందించి బాధ పెడతారండి. అప్పుడు ఆమె అనుకుంటుందంటే నా అంత దురదృష్టవంతురాలు, నా అంత భయంకరమైన పరిస్థితి అని అనుకుంటున్నాను. అనుకుంటున్నప్పుడు నేను ఈ పాట పాడుతూ ఉన్నప్పుడు ఇక్కడ క్రీస్తు కొరకు శ్రమను ఉండొచ్చు, నిందింపబడేవారి దాన్ని మీ మీద చెడు మాటలు, ఆ మాట ఆమె ఏం చేసిందంటే ఆ చరణంలో ఆమె పై వచ్చిన తెలియదు. మీ మీద చెడు మాటలు, ఆమె మీద చెడు మాట పలుకున్నప్పుడు ఆమె ఏమనుకుందంట, దురదృష్టవంతులు అనుకుందంట, దరిద్రురాలు అనుకుందంట. కానీ ఇక్కడ ఏముంది వాక్యంలో, ధన్యులు అని. మరి మీరు నిజంగా మీ మీద అనేక చెడు మాట పలుకుతున్నారు, ఏంటంటే యేసుప్రభు నమ్ముకుంటే చక్కగా మరి మనం యేసుప్రభు నమ్ముకున్నందుకు కూడా నిజంగా వస్తూ ఉంటాయి కదా అని చెప్పినప్పుడు ఇది ధన్యత అని అనుకుంటున్నాను. కానీ ఆ యేసుప్రభు నెరవేరు కాబట్టి ఏమనుకుంటుంది, దరిద్రత అనుకుంటాం. మన మీద చెడు మాటలు ఎవరైనా పలికినప్పుడు మనం యేసుప్రభు నమ్ముకుంటే ఏమనుకుంటాం, ధన్యత అనుకుంటాం. ఎందుకు చెప్పి అనుకుంటాం లేదా, మనం సంతోషిస్తాం, ఆనందిస్తాం, బతుకుతాం. అందుకని ఎట్లా తెలిసింది ఆ విషయం నాకు, మీకు విషయం తెలుసా? మరి మా మీద ఎవరైనా చెడు మాటలు పలికి మమ్మల్ని నిందించి అవమానించి మమ్మల్ని బ్లేమ్ చేస్తుంటే మేము ధన్యులు అనే విషయం నాకు ఎలా తెలిసింది చెప్పంటారా? ఎలా తెలిసిందంటే, నీ మందిరమునందు నివసించువారు ధన్యులు ధన్యులు. ఆయన మందిరానికి వస్తున్నప్పుడు దైవసేవ వాక్యం చెప్తూ ఉంటారు కదా, ఆ వాక్యం ద్వారా తెలిసిందన్నమాట. ఒకవేళ మందిరానికి రాలేదనుకోండి, వాక్యం తెలియదు, ఏమీ తెలియదు. చూసారా? మరి వాస్తవం చెప్పాలంటే మీ మీద చెడు మాటలు పలికిన వాళ్ళందరూ ఎవరైనా పలికితే మీరు ధన్యులు అనే విషయం ఆ మందిరానికి రాకపోతే బెస్ట్ ప్రైస్ కింద తెలుస్తుందా, లేదా డిమార్ట్కి తెలుస్తుందా, 5 స్టార్ హోటల్కి తెలుస్తుందమ్మా, లేదా జ్యువెలరీ షాప్కి తెలుస్తుందా? ఈ విషయం ఎట్లా తెలుస్తుంది ఆమెకి చెప్పండి మీరు, ఈ విషయం ఎట్లా తెలిసింది? చూసారు? అందుకే నేను ఆయన మందిరంలో నివసించేవారు, ఆయన మందిరంలో నివసించట ధన్యత. అంతేకాదు ఆ వాక్యం ద్వారా మనం ఏం చేస్తున్నామంటే బలం పొందుకుంటున్నాం అన్నమాట. చూసారా? అందుకే ನಮ್ಮ మందిరానికి రావాలి. ఎంత బాధ ఉన్నా మనం షాపింగ్ చేస్తారు, కానీ అదే బాధ దగ్గర రాసి చెప్పండి. నిజంగా మీరు చూడండి, మీకు ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని కష్టాలు ఉన్నా మీరు ఖచ్చితంగా మరి షాపింగ్ చేయడం మారుతారా మన అవసరాన్ని బట్టి? బాధలతో ఉన్నామయ్యా, కష్టాలతో ఉన్నాం, శ్రమతో ఉన్నాం, మీరు రోజు అసలు సరుకులే తెలుసుకోలేదయ్యా, అన్నమే వండుకోలేదయ్యా, షాపింగ్ కూడా చేయట్లేదయ్యా, స్నానాలు కూడా చేయట్లేదయ్యా, మొహాలు కూడా కట్టలేదయ్యా, టిఫిన్ చెట్టుకొని మానేసాము, ఇట్లాంటి చూసామమ్మ మనం. అని ఇక్కడ బయట చెప్తాం చాలా స్పష్టంగా, అంత పరమస్తం తెలుసున్నాం. అందుకే నేను ఈ మాట తెలుగుతాను. ఒక్కొక్క పాట పాడుకున్నాం. మరి ఈ షీట్లో 4వ పాట పాడట్లేను, 4వ పాట పాడాను. ఎందుకని మీకోసం విడిచిపెట్టాను సార్. నేను పాడితే అది కామన్గా అయిపోతుంది కాబట్టి స్పెషల్గా ఉండాలనే ఉద్దేశంతో రైట్ సిద్ధానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకోవడానికి అలవానుకూలంగా పాట ఉద్దేశం. అది మీరు మనం చక్కగా ప్రాక్టీస్ చేసుకొని దేవుని చిత్రంలో రేపు నేను పాడలేదంటాం. ఇప్పుడు 2 పాటలు మనం పాడుకున్నాం దేవుని కృప వల్ల. మరి చక్కగా 2 పాటలతో పాటల సెక్షన్ క్లోజ్ అయిపోయాం. పాటల సెక్షన్ అనేది క్లోజ్ అయిపోయింది. మనం చక్కగా ప్రార్థన చేసుకున్నాం. మరి అందరం ప్రార్థన చేసుకొని ఆ తర్వాత మరి ఇది 4వ కూడికలో మనం వచ్చేసాం. 4th కూడికి. ఇప్పుడు 3 కూడికలు అయిపోయి మనకి ఏ విషయాలు మనం నేర్చుకున్నాం అనే విషయాలు ఒకసారి చెప్పుకొని ప్రార్థించాలి. ఎందుకంటే వాక్యం వెళ్ళి వెళ్ళిపోవడం కాదు, వాక్యాలు చెప్పుకుంటూ మళ్ళీ దానికోసం ప్రార్థించాలి, లేదా వాక్యాల కోసం ప్రార్థించాలి. మరి ఏ విషయాలు మనం నేర్చుకుంటున్నాం ఒకసారి రివైండ్ చేసుకున్నాం. ఒకసారి వెనక్కి బ్యాక్కి వెళ్ళి మనం గంటపోతాం. ఏ విషయాలు నేర్చుకుంటున్నారు? మరి ఇప్పటివరకు 3 కూడికల్లో ఏ విషయాలు నేర్చుకున్నాం చేయండి. ఫస్ట్ ఒక్కొక్క చెప్పి నేను అడుగుతాను. అంటే మీరు చెప్పేది ఎలా ఉండాలంటే చెప్పే విషయాలు జెన్యున్గా రావాలి. అది నేను చెప్తా ఉంటాను ఎప్పుడు కూడా. సపోజ్ నేను మరి నోకరాజ్ ప్రజలు నేను నాకు ఇచ్చినప్పుడు అబ్బా అని చెప్పి ఎలా వస్తుంది చెప్పండి? అది ఎవరైనా చూసి అబ్బా అంటున్నాడా అంటే అది జెనెటిక్గా పుట్టింది అనమాట. చెవులు తీసుకున్నప్పుడు అట్లా ఆటోమేటిక్గా. అట్లాగా మీరు చెప్పే వచనాలు ఎలా ఉండాలి, విషయాలు జెన్యున్గా ఉండాలన్నమాట, న్యాచురల్గా. అట్లా చెప్పండి అమ్మా. ఫస్ట్ చెప్పు.
మరి జైలు తన హృదయంలో మరి నేను సంఘంలో చేరిన వాడిన చర్చపడిన వాడిన అనే కోసం వేసుకోవడం జరిగింది తను కూడా. ఆ డౌట్ తనకి ఎలా క్లియర్ అయింది చూసుకున్నాం. ఇంకా మీరు మెత్తలు చెప్పిన ఉదాహరణలు కూడా చెప్పవచ్చు క్లియర్ ఉదాహరణలు కూడా. పలానా ఉదాహరణ ద్వారా కూడా ఒక చిన్న లెసన్ నేర్చుకున్నాను నేను, ఒక చిన్న పాఠం నేర్చుకున్నాను అనే విషయం కూడా చెప్పచ్చు. ఒకసారి నేను చూస్తారా అన్ని ఒక సార్ లెక్చరర్ ఏం చేస్తున్నాడు, లెసన్ టీచ్ చేస్తా 1 పెట్టి 0 పెట్టి 0 పెట్టి 0 పెడితే టీచర్ చెప్తా ఉంది. ఆయన చిన్న ఫోన్ వచ్చి నేను బయటకు వెళ్తే ఒక అబ్బాయి వేసి చెప్పండి 1 చెరిపేశాడు. చెరిపినప్పుడు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయబోతుంది నేను ఏమని చెప్పండి 0 ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తాను చెప్పండి. దాన్ని బట్టి మనం ఏం నేర్చుకున్నాం, దేవుడు లేకపోతే మన జీవితం నిజమే కదా, ఆ ఒకటి మనకు ఖచ్చితంగా ఉండాలి అనే విషయం చిన్న ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకున్నాడు. ఇంకా ఏంటి పేరు మీకు ఎవరైనా చెప్పచ్చు, పేరు చెప్పండి, మీరే చెప్పే. రజిత వినటం శ్రద్ధగా వినాలి. ఏంటమ్మా వైద్యం గారు సన్నిధిలో పరిచయం చేయడం, పరిచయకి సమర్పించుకోవాలి, ఆశీర్వదించుకోవాలి. కొన్ని దీవెనలు ఆశీర్వాదాలు కూడా మన కుటుంబానికి మనకు దేవుడు ఇతరులకి మనము ఆ విన్న వాక్యాన్ని మన హృదయంలో ఉన్న వచనాలను ఇతరులకి చెప్పడంలో కూడా ధైర్యం కలిగి మనం జీవించాలి. అది ధైర్యాన్ని విడిచిపెట్టుకోవడం. తర్వాత దరసాలు ఏంటంటే సేవకు చెప్పినప్పుడు మాట వింటారు కానీ దాన్ని చేయకపోతే లోపడ్డాడు. వినాలి, లోపడాలి, మంచిగా వినాలి. అవును చేస్తానయ్యా అని చెప్పేసి వినడం చేయడం, వినాలి చేయాలి. మరి కొంతమంది ఒక ప్రశ్న అడుగుతుంది చెప్పండి. మరి ఒక మాట చెప్పాం మనం, నొప్పి రావట్లా మనిషికి, ఎంత వాక్యం చెప్పినా నొప్పి రావట్లా, దానికి 2 కారణాలు అవి కూడా చెప్పండి. ఒక మనిషికి ఎంత చెప్పినా, ఎంత వాక్యం చెప్పినా నొప్పి తగ్గట్లా, దానికి 2 కారణాలు చెప్పారు, అది కూడా చెప్పండి. 2 కారణాలు. ఒక కారణం చెప్పండి, పెద్ద మొత్తం అది కూడా చెప్పండి. మిగతా మాట మనిషి నొప్పి తగ్గకపోవడానికి 2 కారణాలు చెప్పారు, దాంట్లో ఒక్కటి చెప్పండి ఒకసారి. పర్లేదు ఎందుకంటే చదువు కూడా రాదు కాబట్టి. తర్వాత స్వప్న, ఒక మనిషికి ఒక విశ్వాసకి ఎంత వాక్యం చెప్పినా నొప్పి తగ్గకపోవడానికి 2 కారణాలు చెప్పారు, దాంట్లో ఒకటి చెప్పు. సుఖమాట అది కూడా చెప్పడం, మేము కూడా చెప్పడం. తర్వాత ఎవరు వచ్చారు, ప్రతిభ గుర్తుందా చెప్పగలవా? అంటే ఎంత వాక్యం చెప్పినా దింపుతారు క్లాస్ వాళ్ళకి, దానికి 2 కారణాలు చెప్పాను. నాకు ఒక్కటే అడుగుతున్నాను, తర్వాత చెప్పితే ఇంకొకటి అడుగుతాను కదా. ఇప్పుడు కరెక్ట్ అసలు ఎవరు చెప్పలేకపోయారు, అడిగి కూడా చెప్పండి, మీతో ఇంకో మనసులో ఉంచుకో. ఆ తర్వాత జైనా ఆ తర్వాత రాజేశ్వరి, ఆ వ్యక్తి మొత్తుగా ఉన్నప్పుడు, ఆ వ్యక్తి మొత్తులో ఉన్నాడు అనుకోండి, మొత్తుగా ఉన్నప్పుడు నాకు తెలుస్తాం ఎంత చెప్పినా నింపి తగ్గదాన్ని. ఒక కారణం చెప్పేసి రాజేశ్వరి. ఇక 2వ కారణం నాగరాజు గారు చెప్తారు. అది కరెక్టా కాదా అనేది మొక్క చెప్పదు. దేవుని భయం లేదు, కరెక్ట్ కాదు. తర్వాత జైలు కరెక్టా కాదా? కాదా? ఓకే. ఆ తర్వాత జైలు కరెక్టా కాదా? నువ్వు కరెక్ట్ కాదు అంటున్నావు కదా, రైట్ చెప్పు. అది వాక వేయబడి కరెక్ట్ కాదు అంటే చెప్పాల్సిందే కరెక్ట్. ఎందుకంటే ఆమె కరెక్ట్ చెప్పాలా చెప్పకపోతే. 2వ చెప్పండి, వాక వేయబడి మాట మొద్దుబారిపోయింది అన్నమాట. మొద్దుబారిన హృదయాలకి ఎంత వాక్యం చెప్పినా, వచనం గారు చెప్పండి ఎలా ఉంటుంది, మొద్దుబారిపోయింది వాళ్ళ హృదయం. అప్పుడు మీరు ఎంత వాక్యం చెప్పినా అది అస్సలు వెళ్దాం, అది వాళ్ళు ముక్కలైపోతున్నారు. ఓకే, ఇవి అయిపోయింది. ఎట్లాగే మరి ఇంకా ప్రభు మీతో మాట్లాడిన విషయాలు మూడు కోట్ల నుంచి మీరు చెప్పాలి, తెలిసిన వాళ్ళు చెప్పండి.
ఆధ్యాత్మికంగా బాగా ఎదగాలంటే మనం ఏ వ్యాపారమైన అభివృద్ధి కావాలంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి కదా. మరి ఆధ్యాత్మికంగా మనం ఎదగాలంటే మనం ఆత్మీయంగా ఇన్వెస్ట్మెంట్ ఏం పెట్టాలి? టైం స్పెండ్ చేయాలి. ఇంకో సమయం పోతుంది అనుకోకూడదు. కొంత సమయం సమయం చాలా మంది ఇంపార్టెంట్ కదా, కానీ ఈ సమయాన్ని దేవుడి కోసం వెచ్చించాలి. ఇంకా ఏం ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి? సమయాన్ని సహనం కూడా ఉండాలి. ఒకసారి సహించాలి, అది కూడా ఇన్వెస్ట్మెంట్. వాస్తవం చెప్పాలి. ఇంకో కూడా చెప్పారు సమర్పణ కూడా ఇన్వెస్ట్మెంట్ గురించి చెప్పండి. ఇలా మనం కొన్ని విషయాలు చెప్పుకుంటూ వచ్చాం. ఇంకా నేర్చుకున్న వాళ్ళు చెప్పండి. రాత్రి చెప్పుకున్నాం కదా మనం 10 రూపీస్ 500 రూపీస్. మరి 10 రూపీస్ దేవుడు ఎంత పంపించడం. 10 రూపీస్ ఏ చర్చిలో ఉంటుందని చెప్పారు. 3 చర్చిల పేర్లు చెప్పారు. ఆ చర్చిల పేర్లు చెప్పాలి. రూపాయల రోడ్డు బాప్టిస్ట్ చర్చిలో ఉంటుందంట, సెంటకోస్ చర్చిలో ఉంటుంది, లోదరన్ చర్చిలో ఉంటుంది. లోదరన్ చర్చిలో 10 రూపాయలు. మరి చూడండి 500 రూపాయలు ఎక్కడ ఉంటుంది? అవి కూడా చెప్పండి. 3 విషయాలు చెప్పాను. 5 స్టార్ హోటల్స్లో ఉంటుంది, జ్యువెలరీ షాపుల్లో ఉంటుంది, గోల్డ్ షాపుల్లో, అక్కడ చంద్రాన్ని దర్శనం. చూసారా? దేవుని కృపలో మనం తగ్గించుకోవడం వల్ల ఈ మధ్యలోకి వచ్చి పడ్డాం. లేదా 500 రూపాయలు అంటే దేవుడు చేస్తే మనం ఎక్కడ ఉండేవాడు? ఏ షాపులో ఉండేవాడు? దేవుని కృప నిజంగా. మరి ఇంకా చెప్పాలి, దేవుడు మీతో మాట్లాడే విషయాలు. బాప్తిజం తీసుకోవడం వల్ల ఎంత మంచిదో చెప్పాను మీరు. బాప్తిజం తీసుకోవడం వల్ల తీసుకోకపోవడం వల్ల ఎంత నష్టం చెప్పి భయపడిపోతారు. మిమ్మల్ని భయపెట్టి వచ్చే కానీ చెప్పాలి ఆ విషయం. ఎందుకంటే మనం కృతజ్ఞత అర్పణ చేస్తారు, కృతజ్ఞత చెల్లించాలి. వచ్చాక మిమ్మల్ని భయపడాలని పోయి ఒకరోజు వాక్యం చెప్తే బాప్తిజం నుంచి ఒక సేవకుడు వాక్యం చెప్తే భయపడాలని వెళ్ళారు అని చెప్పేసి ఆ భయంతో నేను ఎప్పుడు బాబోయ్ అని చెప్పేసి భయం వేసి బాప్తిజం తీసుకోవాలి అని అలా భయం అంత చెప్పినా అదే బాబు నేను దేవుని దగ్గర రానన్నాడు. అట్లా కూడా ఉంటాను. నెగిటివ్గా అర్థం చేసుకున్నాడు, నెగిటివ్గా. అందుకే గుర్తుపెట్టుకున్నాను. మరి చెప్పండి, బాప్తిజం తీసుకోవడం ఎంత మంచిదో చెప్పాను రాత్రి. దాంట్లో ఒక రెండు విషయాలు ఎంత మంచిదో చెప్పాలి. మొదటి విషయం యోగ్యత. నేను చెప్తా బాప్తిజం తీసుకుని ఎంత మంచిదో. రాబోయే ఉగ్రత నుంచి భయంకరమైన ఉగ్రత. మరి ఆ ఉగ్రత తెలుసుకుంటేనే భయం వేస్తుంది ఒక్కోసారి. ఆ ఉగ్రత మన మీద ఉండదు. ఎప్పుడు బాప్తిజం తీసుకుంటుందా? ఇంకొక మంచి చెప్పాను. ఇంకో మంచి ఏంటది? అది వాళ్ళ పట్ల దేవుని సంకల్పం. నిజంగా ప్రతి మనిషి పట్ల దేవుని సంకల్పం ఏంటి తెలుసా? బాప్తిజం తీసుకోవాలంటే డౌట్ లేదా? అది కూడా బాప్తిజం తీసుకొని ఎడబడిగా తీసుకోకూడదు. మూలాలు ఉన్నాయి కదా, మూలాలు చెప్పారు కదా. 6 మూలాలు చూడకుండా చెప్పాలి. ఎవరు చెప్తారు మీరు? 6 చెప్పం రాస్తే వీళ్ళ సరైన పశ్చాత్తాపం, అడగటం, వాక్యాన్ని అంగీకరించడం, బాప్తిజం తీసుకోవడం, ఎడగటం. అందుకే అమ్మాయికి 970 మార్కులు వచ్చింది. వాస్తవం. ఎందుకంటే అట్లా గ్రాస్ప్ చేస్తూ ఉండాలి. మీటింగ్స్ రావడం, దేవుని వాక్యం వినడం వల్ల కూడా పిల్లలకి, స్టూడెంట్స్కి లోపల ఏమవుతుంది? గ్రాస్పింగ్ పెరుగుతాం. మీరు నమ్ముతారో లేదు తెలియదు, కానీ నేను మ్యాథమెటిక్స్ టీచ్ చేసేటప్పుడు వాక్యం చదవడం ద్వారా వాక్యాన్ని అర్థం చేసుకుంటూ వాళ్ళకి బాగా టీచ్ చేసేవాళ్ళు అన్నమాట. దీన్ని నేర్చుకుంటుంటే అది వచ్చేదన్నమాట. మరి ఈ విధంగా దేవుడు 3 రోజుల నుంచి కొన్ని విషయాలు నేర్పిస్తూ వచ్చాడు. మరి సంఘంలో సేవకుల పట్ల మనం ఎలా ఉండాలో ఉదయకాలం నేర్చుకుంటూ వచ్చాం. ఉదయకాలం 2 పాటల కింద నేర్చుకున్నాం. మనం విడిచిపెట్టము అంటే మా మందిరాన్ని ఏమేమి విడిచిపెట్టకూడదు కూడా చెప్పాను. చెప్పిన తర్వాత విశ్వాసాలను మనము సేవకులతో ఎటువంటి సంబంధాలు ఉండాలి ఇంకోటి కూడా అడుగుతాను. ప్రశ్న జాగ్రత్త ఈ క్వశ్చన్ కూడా మీరు వినాలి. మరి సంఘంలో కొన్ని సంబంధాలు ఉంటాయి చెప్పాను కదా. సంఘంలో ఉన్న సంబంధాలు మనకు తెలియాలంటే మనం ఎలా ఉండాలి? సంఘంలో ఉన్న సంబంధాలు మనకు క్లారిటీగా అర్థం కావాలంటే మనం ఏ విధంగా ఉండాలి? ఒక పాయింట్లో చెప్పండి. దేవునితో వ్యక్తిగతంగా మంచి సహవాసం ఉండాలి. దేవునితో పర్సనల్గా రిలేషన్ లేకపోతే సంఘంలో సంబంధం నీకు తెలియదు. దేవునితో వ్యక్తిగతంగా నీ సంబంధం బాగుంటే నెక్స్ట్ ఏం జరుగుతుందని చెప్పాను? దేవునితో వ్యక్తిగతంగా నీకు మంచి సంబంధం ఉందనుకోండి, అప్పుడు రక్షణ అంటే ఏంటో నీకు అర్థమైంది. రక్షణతో నువ్వు మంచి సంబంధం కలిగి ఉన్నావు అనుకో, నెక్స్ట్ ఏమర్థమైంది? దేవుని ఆత్మ నీకు అర్థమైంది. దేవుని ఆత్మతో మంచి రిలేషన్ ఉందనుకోండి, ఇంకేమర్థమైంది? దేవుని వాక్యం అంటే నీకు చక్కగా అర్థమైంది అనుకోండి, అప్పుడు సంఘంలో సంఘం యొక్క విలువ, సంఘంలో సంబంధం నీకు క్లారిటీగా అర్థమవుతుంది. చూసారు? అది చాలా మంది కూడా ఆ సంఘంలో సహోదరులు ఒకసారి మాట తెలియట్లా.
కారణం ఏంటంటే ఇదే కాబట్టి ప్రార్థించాలి. అందరం కూడా ప్రార్థన చేసుకున్నాం. కళ్ళు మూసుకొని ప్రార్థించాలి. అందరూ ప్రార్థించాలి. కళ్ళు మూసుకొని ప్రార్థించాలి. ఈ సమయంలో మరొకసారి అందరం కళ్ళు మూసుకొని ఈ సంఘం చక్కగా బలపరచబడాలని మరి మందిరం యొక్క ప్రయోజనాలు ఓపెనింగ్ చక్కగా జరగాలని అందరూ చక్కగా రావాలని హృదయపూర్వకంగా దేవుడు తన కార్యాన్ని జరిగించాలని ప్రార్థించాలి. అందరం ప్రార్థించాలి. దయచేసి ఎవరైనా ఒక భారంగా ప్రార్థించాలి. చెప్పబడిన వాక్యాలన్నీ కూడా ప్రజల హృదయాల్లో చక్కగా పనిచేయనట్లుగా ఇంకా మరి రేపు జరిగే ఆ ప్రేయర్ ఆ ఓపెనింగ్ విషయంలో కూడా దేవుడు చక్కగా వాడుకోవాలని ప్రార్థించాలి. ఉపవాసం కూడుకులు జరుగుతున్నాయి ప్రభు. నాయన ఉపవాస ప్రార్థనలో మీరు ఉన్నారని మేము ఏమేమైతే అడిగామో ప్రభు మీరు విన్నారు. మాకు నాయన దయచేస్తున్నందుకు ప్రభు మీకు ఎక్కడైతే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇదిగో ప్రభు నీ దాసులు ప్రభు ఎత్తుపట్టుకోండి తండ్రి. ఆయనకి శక్తిని బలమును ఆరోగ్యమును ప్రభు మీరు అనుగ్రహించండి తండ్రి. ఆయన అనేకమైన మర్మములు ప్రభు మీ యొక్క నాయన గ్రంథంలో నుంచి ప్రభు మాకు బయటపరుచుతున్న తండ్రి. మేము విని విడిచిపెట్టిన తండ్రి దాన్ని గ్రహించగల కృపామార్గము మాకు అందరికీ కూడా మీరు దయచేయండి తండ్రి. వినగల చెవు గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయండి ప్రభు. ఆయా నీ ఆత్మను మేము కలిగి ఉంటున్న ఆయన ప్రతిదీ కూడా ప్రభు మేము అర్థం చేసుకుంటున్నాం బాబు. ఆత్మ లేని వాడు నా వాడు కాదు నా తండ్రి. ఆత్మ ఫలాలు ప్రేమ ఫలాలు పొందుతున్న ఆయన ఈ శక్తిని ఆయన మాకు అనుగ్రహించండి బాబు. నీకు స్తోత్రాలు తండ్రి. ఇదిగో నాయన గొప్ప దేవా నీకే స్తోత్రాలు తండ్రి. ఆయన వచ్చిన ప్రభు ప్రతి బిడ్డను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి ప్రభు. దైవజనుల పట్ల నాయన ఎంత మర్యాదగా ఉండాలి, ఆయన పరిచారకుల పట్ల ఎలా ఉండాలి తండ్రి. సంఘంలో ప్రభు కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే నాయన నీ సంఘంలో సభ్యులుగా ఉండి ప్రభు మీరు తెలుసుకోగలరు నాయన. గొప్ప భాగ్యాన్ని ప్రతి బిడ్డకి దయచేయండి తండ్రి. అయా వస్తున్నాము వెళుతున్నామని నాయన పద్ధతి కాకుండా ప్రభు నాయన జ్ఞానము కలిగి నాయన నీ యొక్క కృప కలిగి ప్రభు నాయన నీ మందిరానికి వచ్చి ప్రభు నీ యొక్క ప్రభు నాయన వాక్యాన్ని విని దాని ప్రకారముగా జీవించుటకు నాయన మాకు అందరికీ కూడా మీరు మాకు నాయన జ్ఞానాన్ని సంయోజకమైన నాయన కృపను ప్రభు మీరు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో నాయన ఈ నూతన నాయన మందిరాన్ని ప్రభు నాయన శివుని మందిరాన్ని దీవించండి, ఆశీర్వదించండి. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రతి బిడ్డను కూడా ప్రభు నాయన నా తండ్రి కదిలింపచేయండి ప్రభు. అనేక మంది ప్రభు నాయన నీ సన్నిధికి వచ్చి నాయన నిన్ను స్తుతించి నిన్ను గనపరిచి నిన్ను మహిమపరచగల కృపాభాగ్యాన్ని ప్రతి బిడ్డకి మీకు దయచేయండి తండ్రి. వినగల చెవు గ్రహించగల హృదయాన్ని మాకు దయచేయండి ప్రభు. అయా శత్రువు నాయన మాలో లేకుండా నాయన చెప్పిన వాక్యాన్ని ప్రభు నాయన ఎత్తుకుపోకుండా నాయన అది నాయన 30 60 100 భరించుటకు నాయన నీ కృపను పొందించండి ప్రభు. నీకే స్తోత్రాలు వందనాలు తండ్రి. ప్రతి బిడ్డ కూడా నాయన నీ దాసులు అడిగిన ప్రతి ప్రశ్నకు జవాబు చెప్పి నా బిడ్డలు వినుచున్నారనే గొప్ప సంతోషాన్ని ప్రభు మీ దాసులకు అనుగ్రహించండి తండ్రి. గొప్ప దేవానికి స్తోత్రాలు తండ్రి. రేపైతే నాయన మరి ఆలయ ప్రతిష్ట నాయన ప్రతి బిడ్డ చెప్పుని బిడ్డకు వచ్చి అయ్యా నాయన మీలో పాల్పొందుకుని ప్రభు నాయన ఆ మీటింగ్లో మీరుండి ఏం చెప్తున్నారో ప్రభు వినగల చెవుని ప్రభు ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ కృపలో భద్రపరచమని తండ్రి నీకు స్తోత్రాలు ప్రభు. అలాగే నాయన ఈ కొద్ది మందే కాదు నాయన అనేక మంది ప్రజలు ప్రభు నాయన ఈ మందిరంలో నివసించడం నాయన నీ కృపను కుమ్మరించండి. మేము వస్తే కాదు నాయన మమ్మల్ని మా చేయి పట్టుకుని మీరు తీసుకొస్తే ప్రభు మేము చెదరవాళ్ళు గాను స్థిరులుగాను ఉండటకు నాయన మాకు మీరు ప్రభు జ్ఞానాన్ని ఇస్తారు ప్రభు నాయన. రక్షించబడటం వల్ల ఎంత మేలుందో ప్రభు చెప్పారు తండ్రి. నీ రాజ్య వారసులవడానికి నాయన ఉగ్రత నుంచి తప్పించుకోవడానికి ప్రభు నాయన మీ దాసులు మాకు నాయన చెప్పి ఉన్నారు ప్రభు. ప్రతి ఒక్కరూ కూడా నాయన వాక్యానుసారమైన జీవితాన్ని వాక్యం ఏం చెప్పారని వాక్యాన్ని చదువుకుని దాని ప్రకారముగా జీవించగల కృప దయచేయండి. మంచి నేర్పడిన విత్తనముల వల్ల ప్రభు ఫలించడం సహాయం
స్తోత్రాలు తండ్రి. నాయన మంచి నేలను పడితే ప్రభు ఫలిస్తాము తండ్రి. రోడ్డు పక్కన పడితే నాయన ప్రభు పక్షులు ఎత్తుకుపోతాయి తండ్రి. అటువంటి జీవితం కాకుండా ప్రభు నీలో ఫలించి నీలో ప్రభు అభివృద్ధి పొంది నాయన నీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించడం నాయన మీ యొక్క ఆశీర్వాదము మీ యొక్క మెండైన జీవితాన్ని ప్రభు మాకు అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రాలు తండ్రి. గొప్ప దేవా నాయన శక్తిమంతుడా బలవంతుడా పరిశుద్ధుడా నీకే స్తోత్రాలు తండ్రి నాయన. అలాగే నాయన భూత వర్తమాన భవిష్యత్ కాలంలో ఉన్న యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని వేవేల దూతలతో ప్రభువ కొనియాడబడుతున్న నాయన పరమ తండ్రి మీకు స్తోత్రాలు తండ్రి. మీకు వందనాలు ప్రభువ. అలాగే నాయన వారి దాసురాలను కూడా దీవించండి. వారి కుటుంబాన్ని దీవించండి. వారి సహోదరుని దీవించండి ప్రభువ. సంఘ ఎక్కడెక్కడ ఉన్నాయి ప్రభువ నాయన మంగళగిరిలో ప్రభువ నాయన వాళ్ళ నెలలో ప్రభువ నాయన విజయవాడలో ఉన్న ప్రతి ఒక్క ఆరాధనలో కూడా మీరు ఉండి ప్రభువ కొన్ని టైం టేబుల్ చెప్పారు ప్రభువ. ఆదివారం 2 గంటల నుంచి నాయన 4:30 వరకు నన్ను ప్రభువ నాయన చెప్పారు. అవన్నీ కూడా గుర్తుపెట్టుకుని సమయానికి నాయన ఈ సన్నిధికి వచ్చి ఈ ఆశీర్వాదములు పొందుటకు నాయన మాకు అందరికీ నేర్పించమని కృప చూపించమని మీకు మహిమ ఘనత ప్రభావాలు చెల్లిస్తూ మా కొరకు అతి త్వరగా రాబోతున్న యేసు మెస్సియా నామాన్ని బట్టి ప్రతి మారి వేడుకొంచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. ఇంకా మరొక అంశం కోసం మనం ప్రార్థన చేద్దాం. మరి యవనస్తులు మరి చెడు వ్యసనాలకు బానిసైపోయి పాడైపోతూ ఉన్నారు. మరి మద్యం ముందులు బానిసై వారు మారు మనసు పొంది దేవుని నుంచి విడుదల అవ్వాలని, ఆ మారు మనసు అంటే చెడు వ్యసనాల నుంచి విడుదల పొందాలని మనం బాగా ప్రార్థించాలి. మరి ప్రాంతాల్లో కూడా ఎక్కువగా ఉన్నట్టు మనకు సమాచారం ఉంది. ఎక్కడైనా ఉన్నారు, పర్టికులర్గా ఈ ఏరియాలో చాలామంది ఉన్నారనే విషయం మనకు కొంతమంది వ్యక్తుల ద్వారా మనకు అర్థమైపోతాం. మరి వాళ్ళందరూ విడుదల కోసం ప్రార్థన చేయాలి. అట్లాగే మరి వ్యభిచారానికి సంబంధమైన రకరకాల ప్రజలు ఎక్కడ చూసిన కనపడతా ఉన్నారు, వాటి నుంచి వాళ్ళు విడుదలపడానికి ప్రార్థన చేయాలి. మరి అట్లాగే మరి ఇంకా చెప్పాలంటే ఇదే మెయిన్ అనేకమైన చెడు వ్యసనాలు. ఆ చెడు వ్యసనాల నుంచి యవనస్తున్న దేవుడు విడిపించి, ఎవరైతే ఆ చెడు వ్యసనాలు లోనయ్యారో వాళ్ళని విడిపించి ఆ దేవుడు వారిని పట్టుకొని మార్మల్స్ వాళ్ళని ప్రార్థించాలి. ఈ విషయం కోసం భారంగా ప్రార్థన చేద్దాం. అలా ప్రార్థన చేస్తూ పర్టికులర్గా మీ లోనస్ దగ్గరని దేవుడు రక్షించి మరి చక్కగా అట్లాంటి వ్యక్తులు మరి ఎవరినైతే దేవుడు మన దగ్గర పంపించాలనుకుంటాడో మరి చక్కగా దేవుడు పంపించినట్టుగా ప్రార్థించాలి. మరొక ప్రార్థన చేయడం ఈ అంశం కోసం. నా
కంచెలు వేసి ఆ అగ్నిని మండించండి ప్రభా. ఈ అగ్నిని చూసి ఎవ్వరు కూడా దగ్గరకు రాకూడదు ప్రభా. అలాంటి వారిని దూరపరచండి ప్రభా. వారి వ్యసనాల నుంచి వారిని విడిపించండి ప్రభా. అయ్యా ఈ ప్రాంగణం అంతా పరిశుద్ధాత్మతో నింపండి దేవా. అయ్యా ఇది మీరు కోరుకున్న స్థలము ప్రభా, మీరు కోరుకున్న స్థలము ప్రభా. అయ్యా పరిశుద్ధముగాను ప్రభా, నిష్కపటముగాను యథార్థముగాను ఉండాలి. ఎందుకంటే మీరు పరిశుద్ధులు ప్రభా, మీరు యథార్థం కలిగిన దేవుడు, నీతిమంతుడవు ప్రభా. అయ్యా నిజముగా ప్రభా గొప్ప దేవుడు ప్రభా. అయ్యా మీ గొప్ప ఔన్నత్యం ఇక్కడ ప్రకటింపబడుతా ఉన్నది కనుక ప్రభా వచ్చేటువంటి అందరిలోనూ ప్రభా పరిశుద్ధతనివ్వండి. అయ్యా ఈ చుట్టుపక్కల అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎవరికి కూడా ప్రభా తాగుబోతులు, తిరుగుబోతులు, గంజాయి తాగేవారు, అయ్యా ఇంకో ప్రభా బైక్ వేసుకుని తిరిగేవారు, యమన ప్రాణులు అటు ఇటు తిరిగేవారు ఈ ప్రాంగణంలో కనబడకూడదు ప్రభా. అయ్యా మీరు సహాయం చేయండి ప్రభా, మీ కృప చూపండి ప్రభా, మీరు సహాయం చేయండి ప్రభా. తండ్రి తండ్రి మీరు సహాయం చేయండి. ఆ కార్యం మీరు చూడాలి ప్రభా. పరిశుద్ధాత్ముడు ఆ కార్యం మీరు చూడాలి ప్రభా. దేవా 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 ప్రభా సహాయం చేయండి ప్రభా, సహాయం చేయండి ప్రభా. పరిశుద్ధ స్థలముపై మా చేతులెత్తి ప్రార్థిస్తున్నాము దేవా. మీరు సహాయం చేయండి ప్రభా, మీరు సహాయం చేయగలరు ప్రభా, మీరు ఒక్కరే సహాయం చేయగలరు ప్రభా. ఈ చుట్టుపక్కల అందరినీ మీరు ముట్టండి ప్రభా, మీరు మాట్లాడండి ప్రభా. పరిశుద్ధాత్మ కంచెలు వేయండి ప్రభా. ఎవ్వరు కనిపించకూడదు ప్రభా ఈ ప్రాంగణంలో ప్రభా, ఎవ్వరు కనిపించకూడదు ప్రభా, ఎవ్వరు కనిపించకూడదు ప్రభా, ఎవ్వరి మాటలు వినిపించకూడదు ప్రభా. పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా మీ ఆత్మ కార్యము జరిగించండి ప్రభా, మీ ఆత్మ కార్యము జరిగించండి ప్రభా, మీ రక్షణ కార్యము జరిగించండి ప్రభా. మీ వెలుగు ప్రచురింప చేయండి ప్రభా, మీ వెలుగు ప్రచురింప చేయండి పరిశుద్ధాత్ముడా. మీరు మరి మాకు ఎవరు లేరు ప్రభా, మీరు ఎవరికి చెప్పుకుంటామని మాకు ప్రభా, మీకే చెప్తున్నా ప్రభా. సహాయం చేయండి ప్రభా, మీ సహాయం కోసం ప్రార్థిస్తున్నాము ప్రభా. ఈ చుట్టుపక్కల ఎవ్వరు కనపడకూడదు ప్రభా. అయ్యా దరిదాపుల్లో ఎవ్వరు రాకూడదు ప్రభా. అయ్యా అడుగుతున్నాయినా స్వతంత్రంగా స్వేచ్ఛగా ఇక్కడికి ప్రభా విశ్వాసులందరూ రావాలి ప్రభా. కృప చూపయ్యా, కృప చూపయ్యా. ఇది మీరు కోరుకున్న స్థలం ప్రభా. మీ మాట చొప్పున అయ్యా మీరు సెలవించిన మాట చొప్పున అయ్యా మీరు నెరవేర్చడం ప్రభా, మీరు నెరవేర్చారు ప్రభా. ఇది మీ మాట చొప్పున తీసుకున్న స్థలం ప్రభా. అయ్యా మీ సంశయంలో ప్రభా అయ్యా ఈ యొక్క స్థలం ప్రతిష్ఠింపబడుతుంది ప్రభా. ఇది మీది ప్రభా, కార్యం మీరు జరిగించండి ప్రభా. పరిశుద్ధాత్మ మీరు జరిగించండి. ఏ అపవిత్ర ఆత్మశక్తి రాకూడదు ప్రభా. తాగుబోతులు కనిపించకూడదు ప్రభా, తిరుగుబోతులు కనిపించకూడదు ప్రభా, ఒక త్రాగే వాళ్ళు కనిపించకూడదు ప్రభా. ఈ చుట్టుపక్కల ఎక్కడ కనిపించకూడదు ప్రభా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా మీరు ఎంత మర్యాద కలిగిన వారు, ఎంత పరిశుద్ధత కలిగిన దేవుడు, మీ వైఖరి ఎంత గొప్పదో ప్రభా. అంత గొప్పగానే ఇక్కడ ప్రతి కార్యం జరగాలి ప్రభా. అయ్యా ప్రారంభం నుండి చివరి వరకు చిన్న పనైనా ప్రభా పరిశుద్ధతతో చేయగలిగినటువంటి మనమే లేదండి. ఈ ప్రాంగణం అంతా మీ ఆత్మతో నింపండి ప్రభా, ఈ ప్రాంగణం అంతా మీ ఆత్మతో నింపండి. మా హృదయంలో ఎంతో వ్యాధులు ఉందని ప్రభా, అలాంటి మనుషులు ఇక్కడ ఉన్నారని ప్రభా. అయ్యా దేవుడిస్తావు ప్రభా, కాపాడయ్యా. నువ్వే దర్శించు ప్రభా, నువ్వే దర్శించు ప్రభా. మీ ఆత్మ కార్యము మేము చూడాలి ప్రభా. మీరు మాతో రండి ప్రభా. మీ అపవిత్రాత్మ నుంచి ఎక్కడ కూడా ఇక్కడికి రానివ్వండి ప్రభా. ఏ అపవిత్ర ఆత్మశక్తి ఉండకూడదు. మీ పరిశుద్ధతని పెట్టి ప్రభా నువ్వు మాట్లాడండి ప్రభా. మీ అగ్ని కంచె వేయండి ప్రభా. ఇక్కడికి అలాంటి వ్యక్తులు ఈ ప్రాంగణంలో దరిదాపులు ఎక్కడికి వచ్చినా ఆ అగ్ని పెట్టాలి ప్రభా. మీ అగ్నిని వారికి చూపించండి ప్రభా. అయ్యా మీరు ఎంత శక్తి కలిగిన దేవుడో, అయ్యా మీ యొక్క అగ్నిని ప్రభా ఇక్కడ ఉంచండి ప్రభా. మీ అగ్ని కంచెని వేయండి ప్రభా. అయ్యా మీలో ఉన్నటువంటి ఆ అగ్నిని ప్రభా ప్రతి ఒక్కరు చూడాలి ప్రభా. భయంతో పారిపోవాలి ప్రభా. అపవాది ఇక్కడ నుండి భయంతో పారిపోవాలి ప్రభా. అట్టి వారు కానీ అట్టి మనుషులు కానీ ప్రభా ఈ ప్రాంగణంలో ఎక్కడ కూడా కనిపించకూడదు ప్రభా, కనిపించకూడదు ప్రభా. సహాయం చేయండి ప్రభా. నాయనా ఆ పొరుగు నుంచి విడిపించు ప్రభా. అయ్యా నీకు అప్పగించుకుంటున్నాం ప్రభా. నీకు అసాధ్యమైనది లేదు ప్రభా. నువ్వు చెప్పినవని మేము ప్రభా బ్రతుకుతున్నాం ప్రభా.
వాగ్దానములు ఈ మందిరంలో నెరవేర్చమని పరిశుద్ధాత్మ శక్తితో మేము నడిపించమని ముందు సమయాన్ని మీకు అప్పగించుకుంటూ అన్నిటి నుంచి మమ్మల్ని విడిపించి మీ నామ మహిమ కొరకు మమ్మల్ని అందరినీ వాడుకోనమని మా ప్రభువు రక్షకుడు అయిన యేసు క్రీస్తు ప్రభుల వారి శ్రేష్ఠ నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. మరి 3 రోజుల నుంచి మనం ఉన్న వాక్యాన్ని ఒక్క నిమిషం ఎవరికి వాళ్ళలో కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేసుకున్నాం. మరి ఒక మంచి సంఘంగా మరి సంఘం ఉండాలని దేవుడు ఆ విధంగా ప్రారంభించాలని అనేక మందికి ఈ సంఘము సాక్షార్థంగా ఉండాలని మరి దేవుడు మాతో మాట్లాడాడు కదా. దినంతముల వరకు మీరు నాకు సాక్షులు అవుతారు. ఈ ప్రాంతంలో చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా మనం మంచి సాక్షులుగా ఉండాలని దేవుడు మనం నిలబెట్టాలని ప్రభు చెప్పబడిన వాక్యానికి మూలాలు మేము గ్రహించి మరి చక్కగా మేము ఆ విధంగా ఉన్నట్టుగా మమ్మల్ని సరిచేయండి అయ్యా, మమ్మల్ని చెందండి. ఇంకెక్కడైతే మాలో లోపం ఉందో దాన్ని మీరు సరిచేయండి ప్రభు అని ఎవరికి వాడు వ్యక్తిగతంగా కళ్ళు మూసుకొని ఒక కొన్ని నిమిషాలు ప్రార్థన చేయండి. కొన్ని నిమిషాలు ఎక్కడ వాళ్ళకి కళ్ళు మూసుకొని వాళ్ళు కొన్ని నిమిషాలు ప్రార్థన చేయండి. ఎవరికి వాళ్ళు ప్రార్థించారు. స్తోత్రం నాయన, పరిశుద్ధ ప్రేమ గల తండ్రి, నీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకున్నానయ్యా. మరి ఈ సమయంలో ప్రభా మేమందరం కూడా ఇక్కడ చేరి ఉన్నాం. మేము అంటున్నట్టుగానే 2 రోజులు ప్రభా మరి నాయన ప్రార్థించినట్లుగానే మీరు మాకు సెలవిచ్చినట్లుగానే ప్రభా ఈ 2 రోజులు ఈ చివరి పూజలకు మేము వచ్చాం ప్రభా తండ్రి. అయ్యా మమ్మల్ని మేము దిద్దుకుంటూ ఉన్నాం. మా జీవితాన్ని ఒకసారి మీ ఎదురు తీసుకొస్తా ఉన్నాం ప్రభా. ఈ భూలోకంలో ఎన్నో పరిచయాలు ఉన్నాయి ప్రభా, ఎన్నో చర్చస్ ఉన్నాయి, ఎంతోమంది సేవకులు ఉన్నారు, ఎంతోమంది విశ్వాసులు ఉన్నారయ్యా. కానీ ప్రభా ఒక్కొక్క చర్చ పట్ల ఒక్కొక్క విశ్వాస పట్ల మీ ఉద్దేశాలు అంటే ప్రభా అయ్యా మరి ఎవరు ఎలా ఉన్నారని కాదు, కానీ మీరు మాకు ఇచ్చిన విజన్ ఆయన, మీరు మాకు ఇచ్చిన దేవుడి మాట మరి దాన్ని పట్టుకొని విశ్వాసంతో ఇప్పటివరకు మేము ముందుకు వెళ్తూ ఉన్నాం ప్రభా. ఈ రోజుకి ఆ మాట కొరకే ప్రార్థన చేస్తున్నాడయ్యా తండ్రి. మీకు సెలవిచ్చారు ప్రభా అయ్యా, మాకు ఇచ్చిన ఈ యొక్క మరి దర్శనంలో ప్రభా, మాకు ఇచ్చిన అయ్యా మీ వాక్యంలో ప్రభా మరి ఇక్కడికి సహవాసానికి వచ్చిన వారు చక్కగా ప్రార్థన నేర్చుకోవాలి ప్రభా. అలాగే మరి వాక్యం చదువుకోవడం నేర్చుకోవాలి ప్రభా, పఠించడం నేర్చుకోవాలయ్యా. అలాగే వాక్యానుసారంగా జీవించడం, పాటించడం నేర్చుకోవాలయ్యా. అలాగే నీ వాక్యాన్ని లోకానికి, బంధువులకి, రక్త సంబంధికి ప్రకటించడం నేర్చుకోవాలి ప్రభా. ఈ 4 విషయాలు అయ్యా మరి సంఘం ద్వారా అనేక మంది ప్రజలకు ప్రభా అయ్యా మీరు నేర్పించండి అయ్యా. ఆ విధంగా మీరు ఇచ్చిన ఈ ఉద్దేశాన్ని బట్టి మీకు వందనాలు. ఈ ఉద్దేశం చొప్పున ఇక్కడ బిడ్డలు చక్కగా మరి ఆయన వారి పనులు వారు చేస్తుండగా అయ్యా మీరు వారిని ఆశీర్వదించండి. వారి హృదయాల్లో ఉన్న అభిలాష, వారి హృదయంలో ఉన్న తృష్ణ అయ్యా మీరు నెరవేర్చవలసిందిగా ప్రార్థన చేస్తున్నాను అయ్యా తండ్రి. మీకు స్తోత్రాలు. మరి నాయన మాకు ఇచ్చిన ఈ వాక్యం కొరకే నీకు వందనాలు ప్రభానికి స్తోత్రాలు. మీ వందనాన్ని మేము అయ్యా ఇవి విడిచిపెట్టేవారుగా కాకుండా మరి విడిచిపెట్టకుండా ప్రభా దాన్ని గట్టిగా పట్టుకోవడానికి మా కృప చూపించండి అయ్యా దేవా. ఇదిగో ప్రభా మరి మా యొక్క సంబంధాలు కూడా అయ్యా మన చర్చలో విశ్వాసి సేవకునికి అయ్యా విశ్వాసుకుని మరి నాయన తండ్రి ఇతరులకు ప్రభా మంచి రిలేషన్స్ ప్రభా మేము కాపాడుకోవడానికి సహాయం చేయండి అయ్యా. మరి ఎక్కడా కూడా అభ్యంతరాలు, ఆటంకాలు చాలామంది జీవితాల్లో ప్రభా అలాగే గొడవలు, కలహాలు, మరి కాంట్రాక్ట్లు పెట్టుకునే పాటలు పాడుతూ ఉంటారు, అలాగే వాక్యం చదువుతూ ఉంటారు, అలాగే వాక్యం చెబుతూ ఉంటారు. అలాగే నిజంగా అట్లాంటి జీవితాలు మా వద్దు ప్రభా. అవి నీకు నిజంగా మహిమార్థమైనవి కావు ప్రభా అయ్యా. ఇవి అవి నీకు ఇష్టమైనవి కావు అయ్యా. అట్లాంటి దహన బలులు, అట్లాంటి అర్పణలు, అట్లాంటి బలులు నువ్వు స్వీకరించే దేవుడు కాదయ్యా. అయ్యా మేము కొద్దిమందిమైనప్పటికీ ఆయన అయ్యా ఇదిగో మీకు ఇష్టమైన బలులు, మీకు ఇష్టమైన అర్పణలు ప్రభా అర్పించే వారిగా మేము ఉండాలి ప్రభా అయ్యా. ఇదిగో నిజంగా అక్కడే మీరు ఉంటారు ప్రభా, అక్కడే నేను ఉంటానని చెప్పాను ప్రభా అయ్యా. ఇదిగో ప్రభా ఆయన అట్టి కృపలో మమ్మల్ని నిలవబెట్టండి, సహాయం చేయండి. అపవాది ఆటంకాలను మీరు దూరపరచండి అయ్యా. ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాన్ని మీరు దర్శించండి అయ్యా. ఇంకా ఎక్కడైతే డిస్టర్బెన్స్గా ఉంటున్నాయో, ఎక్కడెక్కడైతే ఆటంకాలు ఉంటున్నాయో, ఎక్కడెక్కడైతే అడ్డుబాటలు ఉంటున్నాయో
ఉన్నాయో అయ్యా ఇదిగో ప్రభా, అవి శరీర సంబంధమైన కావచ్చు, ఆత్మ సంబంధం కావచ్చు, వాటన్నిటిని మీ నామను మీరు దూరపరచండి అయ్యా తండ్రి మా ప్రభా. అయ్యా ఇదిగో ఇంకా మాకు ఒక మంచి నాయనా తండ్రి ఇదిగో మార్గాలను సరళం చేయండి అయ్యా, మార్గాలను తెరవండి ప్రభా. అయ్యా ఇదిగో ఓపెన్ చేయండి ప్రభా. అయ్యా మరి మీరు ఏం నిశ్చయించుకున్నారో అయ్యా ఇదిగో అది మీరు క్రమక్రమంగా మాకు బయలుపరిచే దేవుడుగా ఉన్నారు అయ్యా. ఇప్పటివరకు మీకు మాకు బయలుపరుస్తూ మీరు నడిపిస్తున్నారు, ఇక ముందుకి మీరు నడిపించే దేవుడు అని నమ్ముతున్నాను ప్రభా. దాన్ని రేపటి కార్యక్రమం కోసం కూడా మేమందరం కూడా ఈ వాక్యం విన్న తర్వాత ప్రార్థన చేసుకొని ముందుకు వెళ్ళే కృప మాకందరికీ అనుగ్రహించి ఇక్కడికి వచ్చిన ప్రతి ఆత్మీయ జీవితాన్ని మీరు బలపరిచి ముందుకు నడిపించి మహిమ తెచ్చుకోవాల్సిందిగా ప్రార్థిస్తూ యేసు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. ప్రభు నామాన్ని బట్టి మరొకసారి మీకు వందనాలు తెలియజేస్తున్నాను. చాలా సంతోషపై మరొకసారి దేవుడి వాక్యాన్ని వినడానికి మనం ఈ 4 కొడుకులు ప్రవేశించాము. మూలం మర్చిపోకూడదు. మూలం మరి వినటం అనేది ఇంట్రెస్ట్ లేకపోతే నిజం చెప్పండి, చేర్చబడిన వారు చేరిన వారు మూలం ఏంటంటే వాక్యాన్ని వినే విషయం చాలా ఇంపార్టెంట్. వారు ఆ మాట విన్న తర్వాతే గుచ్చబడ్డారు. వాడు వాక్యంలో ఏం రాయబడిందో మీరు సరిగ్గా వినకపోతే ఆ సరైన పశ్చాత్తాపం రాదన్నమాట. కాబట్టి అందుకే శ్రద్ధగా జాగ్రత్తగా మన వాక్యాన్ని ఆలోచించాలి. అందుకే దేవుని వాక్యం కూడా అలాగే చెప్తూ ఉంటాడు. చెవులు కూడా చెప్పుకుంటూ వచ్చాం బైబిల్లో, మనం రకరకాల చెవులు గురించి. వాటిలో కొన్ని మంచి చెవుల గురించి చెప్పారు, చెడ్డ చెవుల గురించి చెప్పారు. చెడ్డ చెవుల్లో 2 చెవులు చెప్పండి. చెడ్డ చెవులు, దొరద చెవులు, ఇంకా ఇంకోటి అందమైన చెవులు. అందం అవి మందిరంలో చేరిన వాళ్ళకు ఉంటాయా, చేర్చబడిన వాళ్ళకు ఉంటాయా? చేరిన వాళ్ళకి దొరద చెవులు ఉంటాయి అన్నమాట. మరి చేర్చబడిన వాళ్ళకి ఏ చెవులు ఉంటాయి చెప్పండి? ఏంటి? వినేయ చెవులు. చూసారు? 2 ధన్యములైన చెవులు. చూసారు? ఎంత మంచి చెవులు అనిపించారు. అందుకని మనం వినే చెవులే, వినే కాదు. ఎవరన్నా మీ మీద ఎవరి మీదన్నా నెగిటివ్గా మీకు చెప్తుంటే మీ సంఘంలో చేర్చబడ్డామమ్మా, దేవుడు మమ్మల్ని చేర్చుకున్నాడు, దయచేసి ఆ మాట మా దగ్గర చెప్పొద్దమ్మా అని చెప్తాము. చూసారా ఎంత ఆశ్చర్యంగా ఉంటాం. అందుకనే మరి ఈ సమయంలో దేవుడి వాక్యాన్ని మనం గడపాలి. మూల వాక్యం మనం చదువుకున్నాం. మళ్ళా నెహెమ్యా గ్రంథం మరి 10వ అధ్యాయం 9వ వచనం. చివర్లైన ఒకసారి చదువుదాం. చివర్లైన మా దేవుని మందిరమును మేము విడిచిపెట్టము. దేవుని మందిరాన్ని మనం విడిచిపెట్టమని ఒక మంచి తీర్మానం కూడా తీసుకొని మనం రేపు మందిరంలోకి మనం ప్రవేశించాలి. అందరూ ముందు పెడుతున్నాం. ఈ మంచి తీర్మానం చూసారా, చాలామంది విడిచిపెట్టారు. సంఘంలో నేను చెప్తా వచ్చాను, సంబంధాలు కరెక్ట్గా ఉండాలి. సంఘంలో రిలేషన్స్ కరెక్ట్గా ఉండాలి, కరెక్ట్గా మెయింటైన్ చేయాలి. రిలేషన్స్ కరెక్ట్గా ఉంటే ఎంత చక్కగా ఉంటుందంటే సంఘంలో ఉన్న పరిచారకులు కూడా ఎలా ఉండాలి అది నేను చెప్తాను ఈరోజు. మీకు సంఘంలో ఉన్న పరిచారకులు ఎలా ఉండాలి, ఇటు 6 చెప్తాను, పాజిటివ్లో 6 చెప్తాను, నెగిటివ్లో 6, 6, 6, 12 చెప్తే వాక్యం ఏంటంటే సంఘంలో పరిచయం చేసేవాళ్ళు సంఘంలో ఎటువంటి వాళ్ళు ఉంటారు, ఎటువంటి వాళ్ళు ఉండాలి ఖచ్చితంగా. ఎట్లాంటి వాళ్ళు ఉంటే సంఘంలో ఆ సంఘం ఎంత చక్కగా ఉంటుంది తెలుసా. ఎట్లాంటి వాళ్ళు పరిచయం చేస్తారు. 1 బైబిల్ చదువుదాం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 24వ వచనం. అపోస్తలుల 10:24. సంఘంలో ఉన్న పరిచారకులు అంటే సంఘంలో ఎటువంటి పరిచారకులు ఉండాలి. కొర్నేలి తన బంధువులను ముఖ్య స్నేహితులను పిలిపించి వారి కొరకు కనిపెట్టుకొని ఉండను. ఇక్కడ నేను అంటాను, సంఘంలో ఎటువంటి వాళ్ళు ఉన్నారంటే పరిచయం చేసేవాడు కొర్నేలి లాంటి వాళ్ళు ఉంటారు. కొర్నేలి అంటే పేరుకు అర్థం చెబుతుంది, కానీ ఆయన చేసిన పని చెప్తున్నా. ఏం చేశాడంటే కొర్నేలి చేసిన మంచి పని తెలుసా, సమకూర్చువాడు అని చెప్పుకోవచ్చు. కొర్నేలి ఏం చేశాడు, సమకూర్చాడు. ఎవరి సేవకులు వచ్చేసరికి సమకూర్చాడు. ఎవరెవరు సమకూర్చారు చూడండి. ముఖ్య స్నేహితుల్ని, బంధువుల్ని, రక్త సంబంధికుల్ని అందరినీ పిలిపించాడట. సంఘంలో పరిచయం చేసే పరిచారకులు ఎలా ఉండాలి తెలుసా, ఆత్మలను సంపాదించే వారిగా ఉండాలి, ఆత్మలను పట్టే జాలలుగా ఉండాలి. మనం వాస్తవం చెప్పాలంటే ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఈ ప్రాంతానికి చేపలు పట్టడానికి వచ్చాం. చేపలంటే మీరు అనుకుంటాము, ఇక్కడ చేపలంటే ఏంటి చెప్పండి, నశించిపోయే దేవుని ఆత్మలు.
నశించిపోయే ఆత్మని రక్షించడానికి మనం వచ్చాము. సమకూర్చుకోవాలి. కొన్నేళ్ళు చూడండి ఎలా సమకూరుస్తున్నాడు. సువార్త ప్రకటించాలి, సువార్త ప్రకటించాలి, వెళ్ళి చెప్పాలి. అందుకే అన్నాడు, మీరు సర్వలోకం వెళ్ళి సర్వ సృష్టికి సువార్త ప్రకటించండి. సువార్త ప్రకటించడం చాలా మంచి, నిజంగా సువార్త ప్రకటించడం అనే ఒక మంచి కృప ఎవరికి ఇచ్చారో వాళ్ళు ధన్యులు, వాళ్ళు ధన్యులు. కొన్నేళ్ళు చూడండి చక్కగా సమకూర్చుకున్నాడు. సంఘంలో పరిచారకులు నిజంగా సమకూర్చే కొన్నేళ్ళు పరిచారకులు ఉంటే ఆ సంఘం ఎలా ఉంటుంది చెప్పండి. మరి సిస్టర్స్లో ఉండాలి, బ్రదర్స్లో ఉండాలి. ఈరోజు తిరుమలలో ఒక సంఘం ఉంది, మాకు తెలిసిన సంఘం. ఆ సంఘం ఇప్పుడు చక్కగా ఎదిగింది. అక్కడ సమకూర్చేవారు ఉండాలి, లేడీస్లో ఉండాలి, జెంట్స్లో ఉండాలి. ఒక సహోదరి ఉంది, ఆమె చక్కగా సమకూర్చింది తెలుసా. ఉదయాన్నే అంటే ఆమె ఏం చేసింది తెలుసా, ఉదయాన్నే ఆమె చేసి నాతో చెప్పింది ఎలా, ఉదయాన్నే చేసంట ఎవరో 4:30 లేచి మార్నింగ్ వాకింగ్ అనమాట. వాకింగ్ ఎలా చేస్తుందంటే పెరుమాకులో ఉన్న ఇల్లు దగ్గరంట వాళ్ళప్పటికీ లెగవరనమాట. వెళ్తా వాకింగ్ చేసుకుంటే పడుతుందా, దాన్ని ప్రేయర్ వాక్ అంటారనమాట. ప్రేయర్ వాక్. ఒక ఇంటి దగ్గర నిలబెట్టి ప్రభావ ఈ కుటుంబాన్ని రక్షించగా, ఈ కుటుంబాన్ని రక్షించే ప్రభావ అని చెప్పి మళ్ళీ వెళ్ళారు. తర్వాత ఆ కుటుంబం దగ్గర ప్రభావ అలా చేసుకుంటూ వెళ్ళదా, అలా చేసుకుంటూ వెళ్ళదు. వాళ్ళ సహవాసం స్టార్ట్ అయింది, చాలా తక్కువ మందితో స్టార్ట్ అయింది. ఈరోజు సుమారు 150 మంది ఉన్నారు. అందరూ నందీశ్వరుడు అనమాట వాళ్ళు. ఆమె ఇచ్చిన దేవుని గిఫ్ట్ ఏంటంటే ఆ సమకూర్చడం. చూస్తే ఆమె ఒకటే, ఆమె కూడా ఖచ్చితంగా ఈ ఆదివారం కొత్త మందిని తీసుకురావాలి. నేను మనం చెప్పే కదా, ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఏమంటున్నాడు, నిజంగా ఆదివారం ఒక కొత్త కుటుంబాన్ని దేవుని దగ్గర నడిపించాలి, ఒక కొత్త కుటుంబాన్ని ప్రభు దగ్గర నడిపించాలని ఒక టార్గెట్ పెట్టుకొని ఆ కుటుంబం ఒకరు పరిచయం చేసుకుని వాళ్ళ దేవుని గురించి చెప్పి చక్కగా అవసరమైతే ఒక చిన్న ఆటో ప్రొవైడ్ చేసి వాళ్ళని చక్కగా ప్రభు దగ్గర నడిపిస్తాడు. కూర్చొని దేవుని గురించి చెప్పించి వాళ్ళు తీసుకెళ్ళిపోతాడు. వాళ్ళు రక్షించబడ్డ తర్వాత విషయం, తర్వాత విషయం. మొత్తానికి ఒక కొత్త ఫ్యామిలీని సండే మేము తీసుకెళ్ళాలి అని టార్గెట్ పెట్టుకున్నాడు ఆయన. ఎక్కడున్నా సరే, ఆఫీస్ పని మీద వేరే చాట ఉండి వేరే చర్చికి వెళ్ళినా సరే, వేరే అది జాబ్ పట్టుబడ్డది అనమాట. అప్పుడు ఫోన్ చేస్తాడు, భార్యకి ఫోన్ చేసి మీరు మాత్రం ఆ పని మర్చిపోవద్దు అక్కడ. సమకూర్చుకునే పని. ఈరోజు జనాలు ఏమేమి సమకూర్చుకుంటారమ్మా, అన్నీ సమకూర్చుకుంటారు. కానీ మనకి దేవుడు ఇచ్చిన పని ఏంటో తెలుసా, ఏం పని, ఆత్మను సమకూర్చుకోవాలి. అంటే ఆత్మను సమకూరుస్తాడు, దేవుడే సమకూరుస్తాడు. కానీ మనం కూడా ఏం చేయాలి, విధేయత. కొంచెం చూడండి, కొన్ని ఎంత చక్కగా దైవసేవకు పిలిపించి అందరూ సమకూర్చాడు. ఎంత మంచి పని. ఇట్లాంటి ఒక మంచి పని చేసే పరిచారకులు మన సంఘాలకు ఉండడం సంఘానికి ఎంత శ్రేయస్కరమో తెలుసా. అది మీరు ప్రార్థన చేయాలి, ప్రభా సువార్థికుల్ని మా సంఘంలో నుంచి లేవు ప్రభా అని ప్రార్థించాలి. సువార్త ప్రకటించే వారిని మా సహవాసాల్లో నువ్వు లేవు ప్రభా అని ప్రార్థించాలి. నిజంగా ఆ ప్రజలను దేవుని దగ్గరికి నేను సమకూరుస్తాను. అంద్రయ్య అని చెప్తున్నాడు బైబిల్లో. అంద్రయ్య చక్కగా ప్రభు దగ్గర నడిపించేవాడు. చాలా మంది దేవుడు ఇచ్చిన పౌరుషం కలిగినవాడు అంద్రయ్య. ఎంత పౌరుషం ఉంటుందంటే, ఈరోజు ప్రభు ఒక్క వ్యక్తిగానే నేను సువార్త చెప్పకపోతే అసలు నాకు పౌరుషంతో ప్రార్థన చేసేవాడు. మరి కొంతమంది దైవ సేవకులు చెప్తా ఉన్నారు. ఒక సేవకుడు ఇలా చెప్పాడు, ఈరోజు నేను ఖచ్చితంగా ఒక్క వ్యక్తిగానే సువార్త చేయాలి. ఆ రోజు మార్నింగ్ అయిపోయిందంట 10, 11, 12, అలాగే ఈవినింగ్ 6 అయిపోయిందంట, నైట్ 9 అయిపోయిందంట, 10 అయిపోయిందంట, 10:30 అయిపోయిందంట. అయితే ఆయన చెప్పుకుంది ఏంటంటే కనీసం ఒక్క వ్యక్తికైనా సువార్త చేయాలన్నాడు కదా. 10:30 అయిపోయింది. ఈలోపు 1.5 hour ఉంది. ఎట్టారే సువార్త చేయాలి, అప్పుడు టైం అప్పుడు కుదిరిందంట. 10:30 అయిందంట. అలా కొనుక్కుంటే చిత్ర పట్టలేదంట. ఈరోజు నువ్వు సువార్త ప్రకటించలేదు, ఈరోజు నువ్వు సువార్త ప్రకటించలేదు. 10:30 లేచాడంట. లేచి వెంటనే ఆ సమయంలో ఎవరో సువార్త చెప్పండి చెప్పండి చూస్తూ ఉంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడంట. అందులో ఈయనంటే చాలా మందికి ఏంటంటే ఈయన గురించి ఆ ఊళ్ళో చాలా మంది తెలుసు అనమాట. ఆ ఏరియాలో అమ్మ ఈయన పట్టుకుంటే వదిలిపెట్టరా బాబు, యేసులో కొంచెం బాగా చెప్పేస్తాడని భయం ఉంది జనానికి, వదిలిపెట్టారు. ఇప్పుడు ఆయన చూసి వెంటనే చేతి వస్తున్నానంట. ఇక ఆయన పరిగెత్తాడంట. ఆ బాబు ఎవరు కనపట్ల ఆ టైంలో. ఇప్పుడంటే 12 1 గంటలకు కనపడతారు జనాలు. ఏమో మహాకృప అయితే నువ్వు 1 గంటలకే సువార్త చేయొచ్చు ఈరోజు. ఎందుకంటే జనాలు ఎంత కనపడతాను చెప్పి రోడ్ల మీద. ఆ రోజు అట్టుండే ఉంటాను, ఫ్రెండ్ ఆఫ్ సైలెన్స్లో ఉండేవాడు. ఏం చేశాడంటే ఈయన పరిగెత్తాడు. ఎట్లుందంటే రాత్రి దొంగని పోలీసు తరుగుతున్నట్ట. ఇలా పరిగెత్తి చివరికి తప్పించుకున్న ముందు ఈ ముందు తిరుగుతున్నాడు సంతోషం. ఆ చివరికి అక్కడైతే ఒక గది ఉంటే ఆ గదిలో చిన్న మంచం ఉంటుందంట. ఆ మంచం దూరి ఆ అమ్మాయి అంటున్నాడు.
అమ్మయ్య బాబోయ్ అన్నాడు. ఆ మచ్చకి నేను ఉన్నాడంట, యేసు క్రీస్తు అని చెప్పేసి స్టార్ట్ చేశాడంట. బాబోయ్ అని చెప్పేసి చెప్పండి అన్నాడంట. చెప్పిందా వదిలిపెట్టేదట. ఎంత ఆశ్చర్యంగా చూసాం. అంటే ఆయనకున్న భారం సమకూర్చుకోవడం మరి ఆత్మలని ప్రభు దగ్గరికి తీసుకురావడం, ఆత్మలు ప్రభు దగ్గరికి పట్టురావడం, ఆత్మలు ప్రభు దగ్గరికి నడిపించడం ఎంత మంచి పరిచర్య. అందుకని కొన్నేళ్ళ వల్లే మనం కూడా సమకూర్చేవారిగా ఉండాలి. అంటే కృప మరి సంఘంలో మరి దేవుడు ఎవరికి ఇస్తారో వారిని దేవుడు లేపాలని ప్రార్థన చేయాలి. అప్పుడు సంఘం ఎంత చక్కగా ఉండడం. ఒకటి. రెండవది ఇంకా ఎవరు ఉంటారంటే చూడండి, అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 36వ వచనం. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 36వ వచనం. కుప్పరలో పుట్టిన లేవీయుడగు యోసేపు అమ్మి చాలు. ఈయన పేరు ఏంటంటే బర్నబాస్, అంటే బర్నబా. ఈయన ఎవరు తెలుసా? ఈయన చేసిన పని ఏంటంటే దాతృత్వము గలవాడు. దాతృత్వం దానికి ఇవ్వరంటారు అనమాట. ఇవ్వటం. బర్నబాస్ ఇవ్వటం, దాతృత్వము కలిగి ఉండుట. ఎంత ఆశ్చర్యం అంటే ఇది నిజంగా. వాస్తవం చెప్పాలంటే ఈయన చెప్పింది ఏమీ లేదు, కానీ ఆయన గురించి చెప్పేవాడు చాలా మంది ఉన్నారు. ఈయన ఏ సువార్త చేయగా, ఈయన ఎవరు చేసుకుంటే గురించి చెప్పడు. అసలు ఈయన చెప్పింది ఏమీ లేదు, కానీ ఈయన గురించి అందరూ చెప్పుకుంటారంట. ఎందుకని? ఆయన చేసిన పని అట్లా ఉంది. ఆయనకున్న ఆ భూములు అమ్మి ఎవరికి ఇచ్చాడట? అపోస్తలులకు ఇచ్చాడట. ఎంత ఆశ్చర్యం చూడడం. దానివల్ల ఇప్పుడు అపోస్తలులు అంత పరిచయం చేశారంటే అర్థం ఏంటి దానికి? అతను సువార్త ప్రకటించకపోయినా అసలు వాళ్ళు ఆయన ఇచ్చిన ఆ డబ్బుతో ఏం చేశారు చెప్పండి? విరివిగా సువార్త ప్రకటించారు. అందుకే వెళ్ళగలిగితే మీరు వెళ్ళండి, లేదంటే వెళ్ళేవారినైనా పంపించండి. వెళ్ళేవారిని అంటే మహాకృప. దాతృత్వం చూసారు, దాతృత్వం కలిగి ఉండటం. అందుకని మీకు సామాజిక గ్రంథం 21-26 చదవండి. సామాజిక గ్రంథం 21-26 సామాజిక గ్రంథం. దినవెల్లా ఆశలు పుట్టుచుండును, నీతిమంతుడు వెనుతీయక ఇచ్చుచుండును. ఈ మాట మీకు అర్థమైందా? నీతిమంతుడు అంట ఇచ్చే విషయంలో ఏం చేయాలంట? వెనక్కి తీరంట. దానివల్ల ఏదో పని అంటే రోజుల్లో ఏదో ఒక ఆశ పడతానే ఉంటుంది మనిషికి. ఇది అవసరం, అది అవసరం, ఇది అవసరం, ఇది అవసరం. కానీ నీతిమంతుడు మాత్రం దేవుడు పుట్టించిన విషయం రోజు మన ఆశలు పడతా ఉంటాయి. ఏంటో తెలుసా? ఇలా చేయాలి, అంటే అక్కడ పొడిగి పెట్టాలి, ఇక్కడ పొడిగి పెట్టాలి, ఇక్కడ పొడిగి పెట్టాలి. లేదా మనం ఆ పొడిగి పెడితే ఎంత ఖర్చు అవుతామో చెప్పండి. కానీ ఆశలు వస్తుంది. అలాంటి ప్లేస్లో మనం మీటింగ్ పెట్టాలి, అలాంటి ప్లేస్లో పెట్టాలి, కానీ ఇది ఎంత ఖర్చు అవుతుంది. మరి ఎవరు ఇస్తున్నారు అక్కడ? నీతిమంతుడట వెనక్కి తీయకుండా ఇస్తాడంట. అన్నవాసం కూడా అదే పని చేశాడు. మన సహవాసంలో ఎట్లాంటి పరిచారికలు ఉండాలి? దాతృత్వము కలిగిన పరిచారిక. దేవుని పరిచర్య వరకు వారి ధనాన్ని ఖర్చు పెట్టేవాడు. ఎంత మంచి కృప. అంచెదినాల్లో ఒక భయంకరమైన ఒక లేఖనం ఉంది, భయం పుట్టించే లేఖనం. ఏంటో తెలుసా? యాకోబు ఆ లేఖనం చూసినప్పుడు నాకు భయం వేస్తుంది. అది మీకు కూడా చూపించాలనుకోండి ఈ రోజున. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 3వ చదవండి. నీ బంగారమును నీ వెండియు తుప్పుపట్టినవి వాటి తుప్పు మీ మీద సాక్ష్యముగా ఉంది. అగ్ని వలె మీ శరీరమును తిరిగిన అంత్య దినముల యందు. ఈ మాట నాకు భయంగా ఉన్నాం ఈ మధ్య. ఆ చూడలేదు. అంత్య దినములందు చూసారు ఆ మాట ఎలా ఉందో? అంత్య దినములందు మీరు ధనము కూర్చుకుంటుంది. అంత్య దినములను ధనము కూర్చుకుంటుంది. మనం అంత్య ధనాన్ని ఏం కూర్చుకోవాలి? అర్థం చేసుకోండి. ధనం కాదు కూర్చుకోలేదు. మనకున్న ధనాన్ని ఏం చేయాలి? ప్రభు కొరకు, అంటే దాతృత్వం, దేవుడి కొరకు దాతృత్వం కలిగిన వారిగా ఉండాలి. ప్రభు కొరకు దాతృత్వం కలిగిన వారిగా ఉండాలి. ఈ విషయాన్ని మర్చిపోకూడదు. అది ఎంత మంచి పని తెలుసా? నిజంగా బర్నబాసు లాంటి వారు మన మందిరంలో మన సహవాసాలు ఉండటం ఎంత మంచి పని.
కొర్నేలు లాంటి కొర్నేలు ఏం పని చేశాడు? ఆత్మను ప్రభు దగ్గర తీసుకొచ్చాడు. బర్నబాస్ ఏం చేశాడు? ప్రభు కొరకు తన ధనాన్ని ఖర్చు పెట్టాడు. అటు సమకూర్చేవాడు, ఇటు దాతృత్వం కలిగినవాడు. వీళ్ళు సంఘంలో ఉండాలి అవుతా చెప్పండి. వీళ్ళు ఇట్లాంటి సంఘంలో లేకపోతే సంఘం ఎలా ఉంటుందమ్మా? అది నిజంగా ఆరోగ్యకరమైన సంఘం ఉంటుందా? అమ్మ చాలా భయం వేస్తుంది. తర్వాత మూడవ విషయం కూడా చెప్తాను, చూడండి. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయం. ఐదవ అధ్యాయం 3వ వచనం. అప్పుడు పేతురు అననీయ నీ భూమిని పేరులో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయమును ప్రేరేపించెను? ఇక్కడ 3వ పాయింట్ చెప్పదు. పేతురు 3వ పేరు. మొదటి పేరు కొర్నేలు అని చెప్పాను. 2వ పేరు బర్నబాస్. 3 పేతురు. పేతురు ఇక్కడ చేసిన పని ఏంటో తెలుసా? ఇలా రాసుకోవచ్చు. పసిగట్టగలవాడు. పసిగట్టినట్టు పేతురు. సంఘంలో కొన్ని విషయాలు జరుగుతూ ఉంటాయి. కొన్ని విషయాలు పసిగట్టడం అంటే తెలుసా? ఆత్మల వివేచన అన్నమాట. సంఘంలో ఎవరెవరు క్రమపరిచే వారు ఉన్నారు, ఎవరెవరు కొన్ని చేస్తూ ఉంటారు పనులు, వాళ్ళకి నిజంగా ఇంకెందుకు మేము ఉన్నాం కదా అని కనపడతారు. అననీయ సఫీరా చేసిన పని మీకు చూశారు కదా. మరి ఆ సమయంలో అననీయ సఫీరా చేసిన పనిని ఎవరు పసిగట్టారు? అక్కడ పేతురు పసిగట్టాడు. అంతేకాదు 8వ అధ్యాయానికి వెళ్తే అక్కడ సీమోను గాలిని వాడు ఉన్నాడు. సీమోను గాలి అతను ఏం చేశాడు? బాప్తిస్మం తీసుకున్నాడు. మరి గాను కదమ్మా సీమోను గాలి అతను నిజంగా బాప్తిస్మం ఎందుకు తీసుకున్నాడు? బాప్తిస్మం తెలుసా మీకు? ఎందుకు తీసుకున్నాడు? అన్న కూడా ఏదో పేరు కోసమని, డబ్బు సంపాదించాలని, ఆ వరం నాకు వస్తే డబ్బు సంపాదించుకోవాలి. లోపల అతను హృదయం మంచిది కాదు. అది పసిగట్టింది ఎవరో తెలుసా? పేతురే పసిగట్టాడు. పేతురు అన్నాడు, నీ హృదయము దేవుడి ఎదుట సరైనది కాదు కనుక ఈ కార్యములు నీకు పాలుపొక్కలేవు అని చెప్పాడు. అంటే ఇక్కడ నేను తీసుకున్న అంశం ఏంటంటే పసిగట్ట. సంఘంలో ఇట్లాంటి వాళ్ళు అవసరం. వివేచించేవాడు కావాలి ఖచ్చితంగా. లేదంటే సహవాసం ఎవరు పెట్టడం త్వరపడతారు. చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. లేదంటే సహవాసంలోకి ఎక్కువ ఏమొచ్చిందంటే చేదు వచ్చేస్తాయి అన్నమాట. సహవాసంలోకి మాటలు వచ్చేస్తాయి, సహవాసంలోకి మరణం వచ్చేస్తాయి, సహవాసంలోకి అపవిత్రత త్వరపడి. పసిగట్టే ఒక మంచి తత్వం మన పరిచయంలో ఉండాలి. వాళ్ళ అబ్జర్వేషన్తో ఉండాలి. అంతా కూడా కొన్నిసార్లు వాక్యం ప్రకటిస్తూ ఉంటే వేలు గుట్టిన దొంగలు అంటారు. వేలు గుట్టిన దొంగలు అంటే ఏంటి? ఒక దొంగతనం చేస్తే పేరు పుట్టినాడు. ఆ వ్యక్తి దొంగతనం చేస్తుంటే ఏమైంది? పేరు పుట్టినాడు. ఇప్పుడు దొంగ కలుస్తాడా? ఎందుకన్నాడు? పేరు పుట్టి మామూలు విషయం అమ్మా. ఎంత ఎక్కువ వస్తుంది తెలుసా? కానీ అరవడం ఎందుకని? అట్లా అంటుంటారు సంఘంలో చాలా మంది. అట్లాంటి మనం పసిగట్టాలి జాగ్రత్తగా. దొంగతనం చేస్తానికి వచ్చాడు, కానీ వాక్యం అంతా మాట్లాడుతూ ఉంది, కానీ సైలెంట్గా ఉంటాడు. అందుకే ఆ పేతురు వల్ల పసిగట్టేవాడుగా ఆత్మను వివేచించగలిగినవాడు. వీడు 3వ ప్రేయర్ అన్నమాట. 4వ ప్రేయర్ చూడండి. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మొదటి కొరింథీయులకు 3:10. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. దేవుడు నాకు అనుగ్రహించిన కృప చొప్పున నేను శిల్పకారుని వలె పునాది వేస్తే మరి ఒకడు దాని మీద కట్టుచున్నాడు. చూసారు, పౌలుగా కనపడుతూ ఉంటాడు. ఈ నియమం అనొచ్చంటే నిర్మించేవాడు అని చెప్పవచ్చు. పౌలు సంఘాన్ని చక్కగా కట్టడా, నిర్మించేవాడు. ఒక సంఘాన్ని చక్కగా నిర్మించాడు. అది కూడా దేవుని మాదిరి చొప్పున. అంటే దీని అర్థం దేవుని సంఘాన్ని చక్కగా దేవుడిచ్చిన వాక్యం చొప్పున, దేవుడిచ్చిన ఆజ్ఞల చొప్పున, దేవుడిచ్చిన కట్టడల చొప్పున చక్కగా నడిపించేవాడు కావాలి. అట్లాంటి వాడు సంఘంలో ఉండటం ఎంత శ్రేయస్కరమో తెలుసా? మరి పాత నిబంధన ఉంది బైబిల్లో, కొత్త నిబంధన ఉంది. అయితే బైబిల్లో దేవుడు పాత నిబంధనలో కొన్ని ఆపివేశాడు, కొన్ని ఏం చేశాడు తెలుసా? మార్చేశాడు. ఆ మర్మం, ఆ విషయం పౌలు గారికి దేవుడు చెప్పాడు. అంటే ఒక సంఘాన్ని నిర్మించాలంటే ఎంత అన్ని విషయాలు తెలిసి ఉండాలి జాగ్రత్తగా. అట్లాంటి ఒక మంచి పరిచారకులు మనకు ఉండాలి. నేను అన్నాను, ధర్మశాస్త్రంలో దేవుడు ఏమి ఆపేశాడు చెప్పండి? ఏం ఆపేశాడు?
ఇక మీరు చేయవసరం లేదన్నాడు. అబ్జర్వ్ చెప్పండి, ఇక మీరు చేయవసరం లేదు. చూడమ్మా, బలులు అక్కడ అవసరం. ఎవరైనా దగ్గర కొంచెం గొర్రెలు తీసుకొస్తారా? స్టాప్. బలిపేయడం మనం ఇప్పుడు మధురపరిచి బలిపేయడం కట్టి దాని మీద కట్లు పెట్టి మనం చేస్తున్నాం అన్నమాట. స్టాప్. గొర్రెలు అక్కడ నైవేద్య గొర్రెలు, పాప పరిహారాల గొర్రెలు ఇవన్నీ ఏమని చేశాడు. ఒకటి ఇది కూడా మన అబ్జర్వేషన్ ఉండాలి. రెండు, కొన్నింటిని మార్చేశాడు. ఏం మార్చేశాడు? కొన్నింటిని మార్చేశాడు. అవి సింపుల్గా చెప్పుకోవాలంటే ఇందులో వాళ్ళు కూడా చెప్పాను. విశ్రాంతి దినం ఆ రోజు శనివారం నాడు సంపాదన దినంగా ఆచరించేవాడు. ఏ పనులు చేయకూడదు విశ్రాంతి దినం వచ్చినప్పుడు. కనీసం మీకు తెలిసేదో ఇంట్లో పొయ్యి కూడా వెలిగించేవాళ్ళు కాదు. ఈరోజు చక్కగా హ్యాపీగా బోర్డు చేసుకొచ్చారు. అది బాగా ఏకకాలం జరుగుతుందని చెప్తాను. ఎందుకంటే మీ సేఫ్టీ కోసం పాపమే కాదు. ఒక ఆమె నన్ను వచ్చి ఫస్ట్ మరి ఆరాధనకు వచ్చినప్పుడు నేను టిఫిన్ చేశాను, కొంచెం భోజనం కూడా చేశాను, ఒక చపాతీ తిన్నాను, ఒక పూరి తిన్నాను, 4 ఇడ్లీలు తిన్నాను. రావచ్చా? నేను అది పాపమే కాదమ్మా, కానీ నువ్వు వచ్చినప్పుడు నీ పరిస్థితి ఎలా ఉంటుంది? అసలు నిలబడుతున్న వాక్యాన్ని మందమైపోతే నిలబడి అందుకని అది అక్కడ రీజన్. అంతేకాని కొంతమంది అయ్యో ఈరోజు నువ్వు మందిరానికి ఎలా వచ్చావో కొంచెం టిఫిన్ చేసి మందిరానికి వచ్చావా? తలస్నానం చేయకుండా టిఫిన్ చేసి తెల్ల చీర పట్టుకోకుండా వచ్చావా? హాబీ నువ్వు త్వరలోకి వెళ్తావా? ఇది కాదు సంఘాన్ని నిర్మించే తత్వం. ఇవి నేర్పించకూడదమ్మా ప్రజలకు. దేవుడు చెప్తా ఉన్నాడు, అవి మనం చేయాల్సిన అవసరం లేదు. ప్రార్థన ఆత్మతో సత్యంతో మన ప్రాణము శరీరం ఆత్మ ప్రభుకి అర్పించడానికి ఒకటి తిండి నాకు కొంచెం ఆటంకంగా ఉంటుంది, దాన్ని కొంచెం బ్రేక్ చేస్తాను. అది నాకు సేఫ్టీ కోరుతుంది, అంతేగాని పాపం కాదు. ఉపవాసం ఉన్నప్పుడు ఒక స్వీట్ తిన్నాడు. అది కూడా మరి పాలకోవ ఉంది కదా, పాలకోవలో సగం తిన్నాడు. తిని మాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు ఉపవాసం ఉన్నప్పుడు నువ్వేం తప్పు చేసావో ఆ తప్పును బట్టి నువ్వు నరకానికి వెళ్తావు అన్నాడు. ఇప్పటికైనా నీకు మించిపోయింది పరిశీలన చేసుకున్నాడు. ఇప్పుడు నేను టెస్ట్ చేసుకుని నేను చెప్పండి, ప్రభావ నన్ను క్షమించయ్యా, ఈరోజు ఫాస్టింగ్ ఉండి పాలకోవ తిన్నాను ప్రభావ, అది కూడా కొంచెమే ప్రభావ అని ఏమో భయవేస్తాము. వివేచన లేదు లోపల, వివేచన లేదు. చాలా భయం వేస్తుంది. ఎందుకమ్మా బాధపడుతున్నావు, ఎందుకమ్మా భయపడుతున్నావు అంటే ఏమో ఫస్ట్ నేను అర్థం కదా భయం వేస్తుంది. నువ్వు చేసిన తప్పు ఏంటమ్మా, నువ్వు చేసిన పాపం ఏంటమ్మా అంటే అమ్మంది ఫాస్టింగ్ ముందు దేవుడికి మాట ఇచ్చి పాల్గొతున్నాడు. చూసారా ఆశ్చర్యం. మరి చెప్పేవాళ్ళు కొంతమంది అక్కడికి చెప్తారు, చెప్పేవాళ్ళు కూడా అసలు మనుషులు కూడా మొక్కద్దని చెప్తున్నారు. కొంతమంది ఇరిగిస్తున్నారు. ఫాస్టింగ్ ఉన్నప్పుడు మనుషులు కూడా తాగవా, నీ ఫాస్టింగ్ దేనికి పనికిరాదు. ఒక మనుషులు కూడా ఆలోచిస్తున్నాము. ఇట్లాంటి భయంకర దేవుడు అంటే మార్చేశాడు కొన్ని. నియమాలు నిష్టలు అయ్యగారు చెప్పిన దేవుడు ఇచ్చిన నియమాలు కొన్ని అవి పాటించాలి ఖచ్చితంగా. మార్చి వేసిన కొన్ని ఉన్నాయి చెప్పారు. ఇక మూడవది కొన్నింటిని కొనసాగించాడు. ఇవన్నీ పౌలు గారికి బాగా తెలుసు. అందుకనే చక్కగా ఆ రోజున యూదులకి శాస్త్రుల పరిస్థితికి పౌలు గారికి వాక్యం జరిగేది. వాళ్ళకి అర్థమయ్యేది కాదు, వీళ్ళకి చక్కగా అర్థమయ్యేది. ఈ దేవుని దగ్గరకు గడుపుతూ ఉండేవాడు. ఆ దృష్టికి సంఘాన్ని పెట్టాడు ఆయన. ఆ మాదిరి అపోస్తులకు అన్నాడు కదా, ఆ మాదిరి చొప్పునే మన పంట మీద నీకు చెప్పబడిన మాదిరి చొప్పున నువ్వు సంఘాన్ని కట్టమన్నట్టుగా ఇప్పుడు పౌలు గారు నిర్మించినట్టుగా సంఘాన్ని నిర్మించే ఆ నిర్మాణకులు మనకు కావాలి. ఆ సంఘంలో ఉంటే ఆ సంఘం ఎంత చక్కగా ఉంటుందమ్మా. ఈరోజు 3 మంది ఏమీ తెలియకుండా సంఘాలు కడుతున్నారు, ఏమీ తెలియకుండా. అవి కూడా బాగా డెవలప్ అయినట్టు కనపడతా ఉంటాయి. మీరు చూస్తే అదే చూడు రచన మీరు అనుకుంటారు డెవలప్ అయినట్టు కనపడుతుంది. అదే ఒక పరీక్ష జరగాలిగా, ఒక పరీక్ష. ఏ పరీక్ష? అగ్ని చేత దేవుడు పరీక్షించినప్పుడు ఆ పరీక్షలు ఏమవ్వాలి చెప్పండి? నిలబడాలి. అగ్ని చేత పరీక్షించబడినప్పుడు ఏ పరిచర్య నిలబడదు తెలుసా? దేవుని నిర్మాణంలో నిర్మించిన ఆ పరిచర్య, దేవుని యొక్క అమరికలో అమర్చిన ఆ పరిచర్య, దేవుడు చూపిన మాదిరి, దేవుడు ఆజ్ఞాపించినట్టుగా చేసిన ఆ పరిచర్య, ఇద్దరున్న ముగ్గురున్న వాళ్ళే నిలబడతారు ఖచ్చితంగా. డౌట్ లేదా? ఇంక మిగతా అన్నీ ఎంత కొట్టుకుపోతే అంత కొట్టుకుపోతాయి. అది మనం సంఖ్యను కాదు చూసేద్దాం. సంఖ్య అనేది ఎవరు దేవుని చెప్తాం, పక్కన పెడదాం. మనం చూడాల్సింది ఏంటో తెలుసా? దేవుని క్రమంలో దేవుని వాక్యానుసారంగా పెడుతున్నామా లేదా, అది ఇంపార్టెంట్. నేను పెట్టుకోవాలి. వాక్యానుసారంగా నడిపించబడుతున్న ఒక సహవాసంగా మన సంఘం ఏమవ్వాలి? నిర్మించాలి. అలా నిర్మించేటట్టుగా పౌలు లాంటి సేవకులు పౌలు గారు ఆపబడి చేయాలి. అలా పనిచేస్తున్నప్పుడు ఆ
సంఘం ఎంత చక్కగా ఉంటుందని మనం ప్రార్థన చేయాలంటే ఈ రెండో పాయింట్ సంఘంలో చెప్పాను కదా, కొనసాగించాడు. ఏం కొనసాగించాడు? ధర్మశాస్త్రంలో మనకందరూ తెలుసు, యాజ్ ఇట్ ఈస్ కొనసాగించాడు. మనం కూడా చెప్పుకున్నాం, నీ తల్లిదండ్రుల్ని సన్మానించము, సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అదే పెట్టాడు కదా క్లియర్గా. దొంగతనము సేమ్ యాజ్ ఇట్ ఈస్ పెట్టేసి, అబద్ధ సాక్ష్యము పైన ఆకాశం మందుల కింద భూమి మీదను ఏమి సేమ్ యాజ్ ఇట్ ఈస్ పెట్టేశాడు. చూసారా? ఇవి కొనసాగించాడు. ఇప్పుడు 3 విషయాలు చెప్పాను నేను. ఒకటి ఆపేశాడు, కొన్ని మార్చివేశాడు, కొన్ని కొనసాగించాడు, కొన్ని ఎక్కువ చేశాడు. ఏంటి అవి ఎక్కువ చేసి నరహత్య చేయవద్దని చెప్పాడు. అంటే కత్తి తీసుకుని ఒక పొడిచేస్తే నరహత్య అనుకుంటాను. మీరు తీసుకుని పొడిచేస్తే నరహత్య కాదు. నేను మీతో చెప్పుకున్నది ఏమనగా తెలుసా, నీవు మాటల ద్వారా ఎదురు వ్యక్తిని గాయపరిస్తే అదే నరహత్య అని చెప్పాడు. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో. నువ్వు ఎంతమంది చెప్పావు కూర్చున్నావు ఇక్కడ. ఇంకా తెలుసా మీరు ఏం లేదు, మనం కత్తి పొడవక్కర్లా, కత్తి పోటు లాంటి మాటలు ఇతరులు మాట్లాడితే అరవదు రాసి దగ్గర భయంకరంగా నీ మాట వచ్చి బాధ పెట్టావు, అప్పుడు ఒక్కొక్క వ్యక్తిని చంపేసినట్టు అదే చెప్పాడు దేవుడు. దాన్ని ఎక్కువ చేసి చూపించాడు. వ్యభిచారం చేయవద్దని చెప్పిన మాట మీరు విన్నారు కదా, అయితే ఒక స్త్రీని మోహపు చూసి టెన్షన్ చేశాడు. ఇది ధర్మశాస్త్రం అన్నమాట క్లియర్గా. ఇలా మనం అర్థం చేసుకుంటూ పాత నిబంధన కొత్త నిబంధనకి చక్కగా వ్యత్యాసాన్ని చూసుకుంటూ ఒక వ్యక్తిని ఒక విశ్వాసం చక్కగా కట్టాలన్నమాట దేవుళ్ళు. మరి చక్కగా అమర్చబడాలి, అందుకు చక్కగా పనిచేయాలి. అట్లాంటి వాళ్ళు సంఘంలో ఉండాలి. సలహాలు సూచనలు ఇచ్చేవాళ్ళు, మనం దోచినట్టుగా చెప్పకూడదు. మరి ఒకరోజు బైబిల్ ఏం జరిగిందంటే ఒక విషయం చెప్తాను. పస్కా పండుగ దేవుడు ఆచరించమని చెప్పాడు. అది కట్టడ, అది ఆచరించకపోతే కొట్టేస్తానని చెప్పాడు దేవుడు జనాల నుంచి. అయితే ఒకరోజు ఒక ఆయన ఏం చేశాడంటే ఒక చచ్చిపోయిన బాడీని ముట్టాడు, చచ్చిపోయిన డెడ్ బాడీని ముట్టాడు. బైబిల్ పాత నిబంధన ప్రకారం చచ్చిపోయిన డెడ్ బాడీని ముడితే అపవిత్రం అయిపోయాడు. నువ్వు అపవిత్రంగా అయిపోయావు కాబట్టి నరసేవ ముట్టడం వలన నువ్వు పస్కాన్ని ఆచరించకూడదు. అయితే అతను ఏం చేశాడంటే పస్కాన్ని ఆచరించాలి. అయితే దేవుడు అన్నాడు, ఖచ్చితంగా నువ్వు పస్కాన్ని ఆచరించాల్సింది అన్నాడు. మరి పస్కాన్ని ఆచరించలేదు, మరి ఎట్లా నా పరిస్థితి అంటే అప్పుడు మోషే దగ్గరికి వెళ్ళి అడిగినప్పుడు మోషే అని తెలుసా, అయితే నువ్వు మంచి అని తన తోచింది చెప్పరా, అప్పుడు వెంటనే ఏమో తెలుసా, నిలువుడి నీ విషయంలో దేవుడు ఏం చెప్తాడో నేను ప్రార్థన చేసి చెప్తానని నేను ప్రార్థన చేసి ప్రభు ఏం మాట్లాడాడో దాన్ని తీసుకుని చెప్పాడు. తీసుకుని చాలా క్లారిటీగా చెప్పాడు. చాలాసార్లు మన సలహాలు మనం తోచినట్టుగా సలహాలు దేవుడికి తగినట్టుగా ఇవ్వాలి. మనకి గోల్డ్ వస్తామంటే చెప్పినాడు, అవి ఎంతవరకు నేను చెప్పిన సలహాలు సూచనలు వాక్యానికి కోయిన్సైడ్గా ఉంటున్నాయా లేదా అనేది కూడా మనం చూసుకోవాలి. వాక్యంతో దానికి వేరేజు నేను ఎప్పుడు మీకు చెప్తా ఉంటాను కదా, వాక్యమైన క్యూట్ రాయితో మనం చెప్పే సలహాలు సూచనలు కరెక్ట్గా లేకపోతే ఆ సంఘం కరెక్ట్గా కట్టబడదు. అని గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్. పౌలు నిర్మించిన వాడు ఎంత చక్కగా నిర్మించాడు. ఇప్పుడు ఎన్ని పేర్లు వచ్చి 4. ఎవరెవరు సమకూర్చేవాడు, బర్నబా దాతృత్వం కలిగినవాడు, పేతురు పసిగట్టగలవాడు, పౌలు నిర్మించాడు. ఇక 5వ పేరు చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 కలిపి ఉంటుంది చూడండి. గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9. అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులు అవుటకు పేతురునకు సామర్థ్యం కలిగజేసిన వాడే అన్ని జనులకు అపోస్తులు అవుటకు నాకును సామర్థ్యం కలుగజేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు చాలు ఒక పేరు తీసుకుంటారు. యాకోబు అంటే స్తంభం వంటి వాడు. పిల్లర్, సంఘానికి పిల్లర్లు అవసరం. సంఘానికి ఎవరు అవసరం? పిల్లర్. చూడండి, ఇప్పుడు ఇంత బిల్డింగ్ దేని మీద నిలబడింది? పిల్లర్స్ మీద. పిల్లర్ ఏం చేసిందంటే 3 పనులు చేస్తుంది. పిల్లర్ చేసే పనులు చెప్పండి, మీరు చూస్తున్నాడు. 1, ఏం పనులు చేస్తాయి పిల్లలు? 1, మీకు 3 విషయాలు క్లియర్ అర్థమయ్యేది. ఈ పిల్లలు ఏం చేస్తాయంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ ఫ్లోర్, నెక్స్ట్ సెకండ్ ఫ్లోర్. ఈ పిల్లలు ఏం చేసిందంటే కింద పునాదిని ఫస్ట్ ఫ్లోర్ని సెకండ్ ఫ్లోర్ని కలపలా, అంటే పునాది కలిపేది. నేనేమంటానంటే
భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది ఏంటమ్మా? మీరు అంటారు ఏమంటారంటే అంటారన్నమాట. ఇక్కడ చెప్పాలంటే ఇక్కడ దేవునికి విశ్వాసకి అనుసంధానం అని చెప్పి సంఘంలో పిల్లలుగా ఉండేవాడు. వాళ్ళు ఏంటంటే సంఘంలో పిల్లలు ఎలా ఉంటారంటే దేవుడికి ఒక విశ్వాసం కలుపుతారన్నమాట. ఇద్దరు మీడియేటర్గా పనిచేస్తారు. వాడు కనుక లేకపోతే ఆ సంఘమే లేదు చెప్పాలంటే. పిల్లలు చేసే మొదటి పని కలుపుతుంది. ఎవరన్నా అసమాధానం ఉన్నా అయినా వాళ్ళ దగ్గరికి పరామర్శించి మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్ళిపోతారు. వాళ్ళు అది లేదు దర్జ చేసి మాస్టర్ గారి మీద గొడవని లేదా దర్జ చేసి వెళ్ళిపోతారు కదా. మళ్ళీ వీళ్ళు ఏం చేస్తారంటే ఇంత మంచి పిల్లర్స్గా ఉండాలని మన సంఘంలో నువ్వు పిల్లలుగా ఉండాలని నేను కోరుకుంటాను. లేదమ్మా మాస్టర్ గారు అలా చెప్పినప్పుడు నువ్వు బాధపడద్దమ్మా, నీ మంచి కోసం నిజంగా ఒకసారి చూస్తారమ్మా. మన పరపతి కోసం మాస్టర్ గారు వాక్యం చెప్తున్నప్పుడు కొంచెం నీకు బాధ కలిగించవచ్చాం. ఎందుకంటే మాటలు కొన్నిసారి అట్లా ఉంటాయి. నీకు తిరిగి కొత్తగా వస్తూ ఉంటావు, ఎదగవు కదా, ఎదగని వాడికి మాట కొంచెం బాధగానే ఉంటాయి. అప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ వాళ్ళకి చెప్తూ ఉంటావు, ఏంట్రా మాస్టర్ ఎక్కడ అంటావు అంటావు. అప్పుడు నువ్వు పిల్లలకి ఏం చేయాలి తెలుసా? పిల్లలకి ఏం చేయాలి చెప్పు, మాట అనుకోకమ్మా, అది నేను ఉద్దేశించారు. ఆయన అనుకోలేదు, చెప్పేశాడు, దేవుడే మాట్లాడించాడమ్మా, అది మన మంచి కోసమే, అది మనలో నువ్వు సరి చేసుకుందామని చెప్పేసి వీళ్ళు పిల్లర్స్ అంటారు. అప్పుడు సంఘంలో ఏ వ్యక్తి బయటకు వెళ్ళాలి, ఏ వ్యక్తి. కానీ మన పరపతి కోసం మాస్టర్ గారు గౌన్ చేయడం కోసం మనం ఏం చేస్తాం చెప్పండి, వెంటనే ఏవో మాట్లాడుతూ ఉంటాం అక్కడ. అది చాలా తక్కువ మరి మనం ఎందుకు మాట్లాడతాం చెప్పండి అక్కడ. ఒక్కొక్కసారి మేము కూడా కొన్నిసార్లు మన మాట తోలుతామన్న పరిస్థితులు వస్తూ ఉంటాయి. ఎందుకంటే బలహీనం కదమ్మా, అవి మాకు అర్థమవుతాయి. మీకు తెలిసేదో మేము మెసేజ్ ఇచ్చిన తర్వాత అంత వాక్యం మళ్ళీ వెళ్ళి కూర్చుంటాం. లేదు కూర్చున్నప్పుడు నోటి మాంద్యం కలిగిన వాడుతాడు. నోటి మాంద్యం నా నోటి నుంచి కొన్ని వాడకూడని పదాలు ఏమో వచ్చిన టెస్ట్ చేసుకుంటా ఉంటాను. నాకు తెలుసా నేనేమి వాడతా ఉన్నాను. వ్యతిరేకంగా ఆ ఫోర్స్ఫుల్గా చెప్తా ఉన్నప్పుడు కొంతమందిని గాయపరిచి మాట్లాడిన సొంతంగా వస్తున్నాయా ఆ దేవుడు పంపిస్తున్నాడని విషయం నాకు అర్థమైనప్పుడు వాటికి అక్కడే నేను ఏం చేస్తానంటే అవి లైవ్లో యూట్యూబ్లో వీడియో చేస్తూ ఉంటాను కదా, వాటిలో ఉంటాయి. కానీ దేవుడి దగ్గర మాట్లాడవు ఎందుకు తెలుసా, ఇవి వాళ్ళు ఎడిట్ చేస్తే బాగుంది. కానీ నా దేవుడు ఏం చేస్తానంటే నేను చెప్పిన వెంటనే ఎడిట్ చేయాలి. వాళ్ళేమో అయ్యే పట్టుకుంటారు. వీళ్ళు వేరు ఆ యూట్యూబ్లో చూస్తారు కదా, మెసేజ్ చూసి 90% మెసేజ్ బాగుంటే ఆ 10 పాయింట్లు ఒక పాయింట్ పట్టుకుంటాడు. నువ్వు పట్టుకుని దాని మీద రోగాలు కొట్టేస్తావు. మీరు అదంతా ఏదైనా మంచిగా అది తీసుకోవచ్చు అంటే అది పట్టుకోడు. అట్లాంటి సమయంలో మన పిల్లలు ఏం చేసే పని ఏంటంటే కొలిపేది. రెండోది పిల్లలు చేసే పని ఏంటో తెలుసా? రెండోది నిజం చెప్పాలంటే ఇక్కడ పిల్లలు ఎక్కువ పని చేస్తున్నారు. ఇక్కడ ఫస్ట్ ఫ్లోరు సెకండ్ ఫ్లోర్కి ఆధారం ఏంటి చెప్పండి? ఆధారం పిల్లలే కదమ్మా. అంటే సంఘంలో వాళ్ళు పిల్లర్స్ అంటే తెలుసా ఆధారంగా ఉంటారు. వాళ్ళు ఎంత చక్కటి ఆధారంగా తెలుసా. ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళు లేకపోతే సంఘం లేదు అలా ఉంటారు. అది వాళ్ళు అతిశయంగా ఫీల్ అవుతుంది. ఈ సంఘంలో ఈ సహోదరుడు లేకపోతే ఈ సంఘం ఎట్లా రన్ అయ్యేది? ఒక చర్చిలో అట్లాగే ఒక సహోదరుడు ఆ సంఘానికి పిల్లర్లాగా ఉన్నాడు. పిల్లర్లాగా ఉంటే మా సంఘంలో ఆ వ్యక్తికంట అనారోగ్యం వచ్చినాడు. హాస్పిటల్ బెడ్ మీద డాక్టర్ గారు బతకడం కష్టం అన్నారు. ఆ సంఘంలో కరెక్ట్గా 27 మంది ఉన్నారట. 27 మంది ఆయన పిల్లర్లాగా ఉన్నాడట. అప్పుడు ఒక్క పిల్లర్ అని ఉంటుంది. ఒక్క పిల్లర్ మీద ఒక చిన్న సంఘం నిలబడింది. మాస్టర్ గారు వీళ్ళందరూ కలిసి అమ్మ ఆ వ్యక్తి మన పిల్లర్ లాంటి వాడు, ఆ వ్యక్తి మనకు కావాలమ్మా అని చెప్తే ఈ 27 మంది ఏక మనసులో ప్రార్థన చేశారంట. 50 వేసి వచ్చాడంట. లేకపోతే దేవుడు స్వస్థపరిచాడు అక్కడ వచ్చేసాడు. చూసారు, ఎందుకంటే దేవుడు ఎప్పుడు పడకూడదు. వాళ్ళ అవసరం సంఘానికి ఆధారం దేవుడు అలా నిలబెట్టాడు. రెండోది పిల్లలు చేసే పని ఆధారం. ఇక మూడోది పిల్లలు చేసే పని నేను ఎలా అనుకుంటున్నాను, పిల్లలను భరిస్తుంది. భరించేది ఎంత వెయిట్ భరిస్తున్నామా పిల్లలు? ఫస్ట్ ఫ్లోర్ సెకండ్ ఫ్లోర్ ఈ బరువు అంతా భరిస్తుంది ఎవరు చెప్పండి? నిజంగా చెప్పాలంటే నేను అంటాను ఈరోజు సంఘంలో మీరు పిల్లర్సా కిల్లర్సా? పిల్లలంటే ఎవరు? కలిపేవాళ్ళు, ఆధారం అయ్యేవాళ్ళు, భరించేవాళ్ళు. ఎవరన్నా మిమ్మల్ని ఒక మాట అన్నా సరే నువ్వు పిల్లల వైపు భరించాలి. ఇతరులు అన్నా సరే నువ్వు కూడా భరించాలి. కానీ కిల్లర్స్ ఏం చేస్తారు తెలుసా? సంఘాన్ని చంపేస్తారు. కానీ యాకోబు నిజంగా ఈ యాకోబు ఎవరు తెలుసా? స్తంభంగా ఎంతటి యాకోబు యేసుప్రభు తమ్ముడు. యేసుప్రభు తమ్ముడు అంటే చిన్న యాకోబు అంటారు. నిజం చెప్పిన యేసుప్రభు బతుకున్నప్పుడు మారలైన
నాకు అర్థమైంది, యేసుప్రభు బతుకున్నప్పుడు మారితే సిలువ మీద యేసుప్రభు వారు వాళ్ళ అమ్మగారిని ఎవరికి అప్పగించాడు? యోహానికి అప్పగించాడు, తన ప్రేమించిన శిష్యుడు. ఒకవేళ ఇతను మాల్మాస్ అంటే ఇతనికి అప్పగించేవాడు. ఎప్పుడు మారాడు తెలుసా? యేసుప్రభు చనిపోయి పునరుద్ధరణ పైకి వెళ్ళిన తర్వాత ఈయన కన్వర్షన్ స్టార్ట్ అయిపోయింది. అప్పుడు మారాడు. అప్పుడు మారి యాకోబు రాసిన పత్రిక రాశాడు. అద్భుతం. సంఘాల్లో పెద్ద గొడవలైనప్పుడు ఈయన కూర్చొని ఏం చేశాడు తెలుసా? అందరిని తెలిసి పరామర్శించి ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేస్తే బాగుంటుందని అందరి డైరెక్షన్ ఆధారం అయ్యాడు. ఒక యేసుప్రభు బతుకున్నాగా అసలు ఎక్కడ అతను యేసుప్రభుని సరిగ్గా నమ్మలేదు, అసలు ఉండేవాడు కాదు, అటు ఇటు వెళ్ళిపోయాడు. అట్లాంటి వ్యక్తి ఇప్పుడు ఆ అపోస్తలుల కాలంలో సంఘం కట్టబడిన తర్వాత ఆ సంఘానికి ఏమయ్యాడుతో వెళ్ళాలైపోయాడు. సార్, స్తంభములు గాంచబడిన యాకోబు. మన చర్చకు కూడా పిల్లల అవసరం వస్తుంది. ఆత్మ సంబంధమైన సంఘానికి పిల్లలుగా ఉండాలని కోరుకుంటారు దేవుడు. ఎంత మంచి పని అది, ఎంత మంచి పని. అందుకనే ఇది ఎన్నో పాయింట్? 5వ పాయింట్. 6వ కూడా చూడండి సార్. యోహాను రాసిన 3వ పత్రిక, యోహాను రాసిన 3వ పత్రిక 12వ వచనం. ఒకే ఒక్క అధ్యాయం దాంట్లో. యోహాను రాసిన 3వ పత్రిక 12వ వచనం. దేమేత్రియు మంచి సాక్ష్యం పొందినవాడు మేము అతనికి సాక్ష్యం ఇస్తున్నాము. దేమేత్రియ అంటే మంచి సాక్ష్యం కలిగిన వాడు. సంఘాల్లో మంచి సాక్ష్యం వచ్చి మీకు తెలియదు, కొంతమంది అడుగుతూ ఉంటారు, మీరు చర్చకు వస్తున్నప్పుడు ఈ ఫలానా సహోదరి మీకు సాక్ష్యం ఏంటి బ్రదర్, మీకు సాక్ష్యం ఏంటి అంటే మేము హార్ట్ఫుల్గా చెప్పేటట్టున్నారు. నా గురించి మీ సేవకుని సాక్ష్యం ఏంటమ్మా అంటే ఇంకోటి నా గురించి ఏం చెప్పాలి, మంచిగా చెప్పేటట్టు ఉండాలి. మీ గురించి మమ్మల్ని అడిగినప్పుడు మంచిగా చెప్పేటట్టు ఉండాలి. దేవేత్రియ సంఘంలో ఎలా ఉన్నాడంటే మంచి సాక్ష్యం. 12వ వచనం. మంచి సాక్ష్యం పొందినవాడు. ఎంత మంచి సాక్ష్యం. ఒక్కొక్కసారి మీ సాక్ష్యాన్ని ఇతరులు చెప్తున్నప్పుడు ఎంత ఏడుపు వస్తుంది, ఒక్కోసారి ఎంత వేదన వస్తుంది లోపల. సంఘంలో కూడా ఎట్లాంటి అవసరం చేసే పరిచారకులు మంచి సాక్ష్యం కలిగిన వాళ్ళు. మొత్తం 6 విషయాలు చెప్పినాం. సంఘంలో పరిచారకుల్లో ఇట్లాంటి లక్షణాలు ఉండాలి. సమకూర్చేవాళ్ళు కావాలి, అట్లాగే దాతృత్వం కలిగిన వాళ్ళు కావాలి, అట్లాగే సంఘంలో ఆత్మల వివేచన పసిగట్టి కలిగిన వాళ్ళు కావాలి, అలాగే సంఘాన్ని చక్కగా నిర్మించేవాళ్ళు కావాలి, సంఘంలో మరి స్తంభంగా ఉండేవాళ్ళు కావాలి, తర్వాత మంచి సాక్ష్యాలు కలిగిన వాళ్ళు కావాలి. ఇది పాజిటివ్ డైరెక్షన్. ఇప్పుడు నెగిటివ్లోకి వెళ్తున్నాం. నెగిటివ్ అది చూద్దాం. చూడండి, తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. తిమోతి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 16వ వచనం. డిసైడ్ చేసుకున్నాం. ఇవి 6 చెప్తాను. 2 తిమోతి 2:16. అపవిత్రమైన వట్టి మాటలకు విముఖుడవై ఉండుము, అట్టి మాట్లాడేవారు మరి ఎక్కువగా భక్తిహీనులవుదురు, పొరుగు గుండు పాకినట్లు వారి మాటలు రాగును వారిలో భూమినై గుండెను వీళ్ళేస్తూ ఉన్నారు. వారు పునరుద్ధానము గతించనని చెప్పుచు సత్యము విషయంలో తప్పిపోయి కొందరి విశ్వాసమును చెరుపుచున్నారు. అంటే ఇక్కడ ఒక పేరే తీసుకున్నాం, భూమినై. ఇది తెలుసా? మరణాన్ని తెస్తున్నాడు సంఘంలో. ఆత్మ సంబంధమైన మరణాలు కలుగజేస్తున్నాడు. అంటే మరణము తెచ్చేవాడు నాటు అన్నమాట. భూమినై ఆత్మ సంబంధం కొంతమంది చంపేస్తున్నాడు. ఇలా చేసే పని తెలుసా? అపవిత్రంగా నొట్టి మాట ఎక్కువ చెప్తున్నాడంట సంఘంలో. ఎందుకు చూడమ్మా, సంఘంలో పుకార్లు మంచి విషయాలు ఏ వ్యక్తి వెళ్తాయి. రోజు మా సహవాసంలో ఓల్డ్లో, ఇప్పుడు కాదు, కొన్ని సంవత్సరాల క్రితం సంఘంలో ఒక చిన్న ఇష్యూ జరిగింది. సంఘంలో నేను అంతకుముందు సంఘంలో చక్కగా వాక్యం చెప్పేవాడిని. అదే నేను ఎక్కడైతే సంఘంలో వాక్యం బాగా చెప్తున్నానో అక్కడ ఒక చిన్న పోట్లాట జరిగిందా. అది కూడా చిన్న పోట్లాటే. కానీ నేను ఇంతకాలం నుంచి అక్కడ ఎంత మంచి వాక్యం చెప్తున్నాడమ్మా, ఆ వాక్యం మా గ్రామంలో ఎవరో తెలియదు. కానీ మేము వాడుకున్న చిన్న పొరపాటు, చిన్న వాదన, అది మాకు ఊరుగా తెలిసిపోయింది. ఆ ఊళ్ళో చేరేస్తే ఎవరు తెలుసా? అందరు ఆ సంఘంలో హుమాయూన్ లాంటి వాళ్ళు 2 ఉన్నారు. హుమాయూన్ పిల్లలు ఉన్నాడుగా, పిల్లేదు హుమాయూన్ పిల్లేదు. వీళ్ళు ఏం చేస్తారు తెలుసా?
అపవిత్రమైన విషయాలు సంఘంలో కొన్ని మందిలో ఉంటా ఉంటాయి, అవి తీసుకెళ్ళి బయటకు చెప్తా ఉంటారు. చెప్పొచ్చు అన్నమాట. మన క్రమం లిస్టులో కూడా మంచి ఉంటే ఎక్కడ చెప్పాలి, చెడు ఉంటే ఎలా చెప్పాలి చెప్పండి. మంచి ఉంటేనేమో మంచిని ఎక్కడ చెప్పాలి, అందరికీ చెప్పాలి. చెడు ఉంటే చెవులో చెప్పు. మనం ఏం చేస్తామని చెప్పండి, మంచినేమో చెడు ఉంటే అందరూ చెప్తాను. అందుకే భూమి అట్లాంటి సంఘంలో మరణాన్ని తీసుకొస్తారు. విశ్వాసాన్ని ఇంకా చెప్తున్నారంటే వాళ్ళు పునరుద్ధానం ఏముంది అయ్యా, ఎప్పుడో పోతే పునరుద్ధానం. యేసుప్రభు వచ్చాడు, చనిపోయాడు, తిరిగి వేసాడు, అయిపోయింది. పునరుద్ధానం ఏంటి, ఎప్పుడో పోయింది, అయిపోయింది. మళ్ళీ చచ్చిపోతే లేకపోతే ఏంటి న్యూసెన్స్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అంటే ఇక బుద్ధి ఉందా లేదా? పౌరుగా చెప్తే అలాగే చెప్తాడు ఆయన. అది పని పాట కొరక నీ పని నువ్వు చేసుకో ఇలా చెప్పా అట్లాగయ్యా అట్లాగే అని చెప్పేసి పునరుద్ధానం లేదా ఇంకెందుకు రంట చేద్దాం, తాగుదాం, కూర్చుందాం అని వాళ్ళ మానాన్ని వాళ్ళు వెళ్ళిపోతున్నారు. అసలు మనం ఇప్పుడు జీవిస్తున్న పునరుద్ధానం కొరకే కదా జీవించేది మనం. అది లేదని చెప్పేసి వాళ్ళ విశ్వాసాన్ని చెరగొడుతున్నారు. అంటే ఒక విధంగా ఆ విశ్వాసాన్ని కోల్పోయారంటే, వాళ్ళ విశ్వాసం కోల్పోయారంటే ఆత్మ సంబంధం వాళ్ళు ఏమైపోయినట్టు మరణించినట్టే. ఇట్లా మరణాన్ని తెచ్చేవాళ్ళు కొంతమంది సంఘంలో ఉన్నారు. అలా మనం హుమానై పిలేతులాగా మనం ఉండకూడదు. ఇది రెండో పాయింట్. దశలోనికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. 2 దశలోనికి రాసిన పత్రిక 3:11. 2 దశలోనికి రాసిన పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం. మీలో కొందరు ఏ పని చేయక పనులు జరిగిపోవచ్చు, అక్రమంగా నడుచుకుంటున్నారని దెస్సలోనికీయులు ఇలా సార్ పని పాటలు. దెస్సలోనికీ 3:11 ప్రభు పౌలు గారు అన్నాడు, దెస్సలోనికీ సంఘంలో కొంతమంది ఉన్నారంట. వాళ్ళు ఎలా ఉంటుంది తెలుసా, పని పాటలు లేవంట. వాళ్ళు చేయడానికి చేతి నిండా పని లేదంట. కాబట్టి ఏం చేస్తున్నారు, పనుల జోలికి వెళ్ళి కొత్తగా గొడవలు పెట్టుకుంటారు. నువ్వు ఇట్లాంటి సంఘంలో ఉంటారు కొంతమంది. అందుకే ప్రతి వాడు ఒక పని కలిగి ఉండాలి ఖచ్చితంగా. సోమరి వారి మనసు డాష్ కర్మాగారం, సాతాను కర్మాగారం. సోమరి వారి మనసు సైతానికి ఒక జైలు అని సాతాను నువ్వు చెరలో పెట్టేశాడు అంతే. ఖాళీగా ఉన్నామంటే చాలా డేంజర్లో పడిపోతాం. చేస్తానికి వాళ్ళు పని పాటలు లేనివాడంట, గుర్తు పెట్టుకోవాలి. ఏదో ఒక పని కలిగి ఉండాలి మీ చేతులు, ప్రార్థన చేసుకుంటూ ఉండాల్సి ఉంటుంది తప్పకుండా. అందుకే గుర్తు పెట్టుకోండి. పని పాటలు లేని వాళ్ళు కొంతమంది చర్చిల్లో ఏం చేస్తున్నారంటే గొడవలు కూడా సృష్టిస్తారు. సంఘంలో సమస్యలు ఎందుకోతుంది తెలుసా ఈరోజు? నిజంగా ఎందుకోతుంది ఎక్కడ లేదు. మా ఊళ్ళో చాలా గొడవలు అవుతుంది చర్చిలో కదులు బయటే. ఎవరంటే ఏంటంటే ఎవరైనా గొడవకు వస్తున్నారంటే మనం మా చర్చి మీద కూడా వచ్చారు కొంతమంది. ఎవరైనా ఆరాధిస్తే పని పాటలు అంటారు తెలుసా? నిజంగా చెప్పండి, వాళ్ళు నిజంగా పని ఉంటే వాళ్ళ పనిలో ఉంటారు. బాబు మా పనులు మమ్మల్ని బెస్ట్ పెట్టారు. ఈ పని పాటలు అందరినీ పట్టుకుంటారంట. అందరినీ కట్టుకొని ఉంటారు వెళ్ళిపోయి చర్చలు పడుతుంది. పని పాటలు ఏం చేస్తారంటే వచ్చి అది నేను ఇష్యూ చూపిస్తూ ఉంటారు. అలాగా ఉండకూడదు. పని పాటలు లేని వారిగా ఉండకూడదు. మరణం తెచ్చేవారిగా ఉండకూడదు. మరణం తెచ్చే హుమానై పిలుతలాగా ఉండకూడదు. పని పాటలు లేని దశలోనికి సంఘంలాగా మనం ఉండకూడదు. ఇంకా 3వ విషయం కూడా చెప్తాను చూడండి. అదే తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం. 4:10. 4:10. ప్రేమ ఇహలోకమును స్నేహించి నన్ను విడిచి దశలోనికి వెళ్ళిపోయాను. 2 తిమోతి 4:10. ఇక్కడ ప్రేమ అంటే విడిచిపోవాడు. కొంతమంది సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతారు. ఎందుకంటున్నారు సంఘాన్ని విడిచిపెట్టి? ఎందుకంటున్నారు తెలుసా? లోకంతో స్నేహం పెట్టుకుంటారు. ఏమో ఒకప్పుడు మంచి విశ్వాసం పౌలు గారితో పాటు ప్రయాణం చేశాడు. మరి ఉన్నట్టు ఏమైంది తెలియదు, కానీ కొద్ది దినాలు బాగానే వచ్చాడు, కొద్ది వారాలు బాగానే వస్తాం. ఉన్నట్టు ఏమైంది? లోక స్నేహాలకి లోకంతో రాజీ పడిపోతాం. లోక స్నేహాలకు అలవాటైపోతాం. లోక స్నేహాలకు అలవాటైపోయి ఏం చేశారు? దేవుడు విడిచిపెట్టేశారు. అంటే ఇక్కడ చెప్పాలంటే విడిచిపెట్టి వెళ్ళిపోయావు, విడిచిపోవారు. నేను అందుకే చెప్పాను, మేము దేవుని మందిరాన్ని విడిచిపెట్టాము. భవిష్యత్తులో చెప్తున్నాం మళ్ళీ మీకు, మీరు ఎప్పుడైనా విడిచిపెట్టారు సంఘాన్ని అంటే ఖచ్చితంగా లోకాలతో స్నేహం పెట్టారంటే ఖచ్చితంగా వెళ్ళిపోతారు. అందుకే మనం ప్రభుత్వ ఫ్రెండ్షిప్ చేయాలి, ఫెలోషిప్ చేయాలి.
దేమాత్రంలో ఉన్నట్టుండి అలా వెళ్ళిపోయాడు అసలు. అప్పుడు మేము దేమాలాగా ఉండకూడదయ్యా, నేను విడిచిపెట్టే వాళ్ళు ఉండకూడదు ప్రభా. ఇంకా నానాటికి మీరు దేవుడికి ఎలా ఉండాలమ్మా, దగ్గర అవుతా ఉండాలి, దగ్గర రావాలి. దేవుడు ఇంకా మాకు మంచి సహవాసాన్ని ఇచ్చాడు, మంచి స్థలాన్ని ఇచ్చాడు, ఇంకా ఎదురుగా ఉంటుంది, ఎలాబరేట్గా ఉండాలి చెప్పాలి. ఇంకా చక్కగా ప్రార్థన ఆరాధన చక్కగా చేయాలి. దేవుడికి చాలా ఫ్రీగా స్వేచ్ఛగా ఆ దేవుడి దగ్గర గడపాలి. ఇంకా దేవుడి దగ్గర అవ్వాలి. ఇంకా మన పట్ల దేవుడు కృప చూపించే కొద్దీ మనం దేవుడికి దగ్గరైపోవాలి. ఈ దేహాల్లాగా విడిచిపెట్టి వేసేవాళ్ళు కాదు. ఇంకా ఒక మాట చెప్తాను చూడండి. అదే తిమోతి రాసిన 2వ పత్రిక 4:14 వచ్చింది. 4:14 అలెగ్జాండరు మన కన్సరి వాడు నాకు చాలా కీడు చేసెను. చాలా కీడు చేసేవాడు. పొరపాటు పడి సంఘంలో మన వల్ల ఇతరు నువ్వు చేస్తే మేలు చేయి, మేలు చేయడం చేత అయితే నువ్వు మేలు చేయి. ఒకళ్ళు మేలు చేయడం నీకు చేత కాదు, ఏం చేస్తావు మరి? ఏం చేయాలమ్మా? మేలు చేయడం నీకు చేత కాకపోతే నువ్వేం చేయాలి? మౌనంగా ఉండాలి, అంతేగాని కీడు చేయకూడదు. ఈ అలెగ్జాండర్ కన్సర్ గార్డెన్ అంటాడు. అంటే ఒక మాట చెప్పండి, కీడు చేయవాడు. సంఘంలో కీడు చేసేవాడు ఉండకూడదమ్మా. దేవుడు అన్నాడు మనం మేలు చేసే సంబంధం, మేలు సంబంధం. కీడు చేసేవాడు ఎవరి సంబంధం తెలుసా? అపవాది సంబంధి. మేలు చేసేవాడు దేవుడి సంబంధం చెప్పాడు దేవుడు. అంటే మనం మేలు చేసేవారిగా ఉండాలి, కీడు చేసేవారిగా ఉండకూడదు. తీర్మానం తీసుకుందాం ఖచ్చితంగా. అయితే ప్రభావ సంఘానికి మేలు చేయాలి, సంఘానికి నేను కీడు చేయాలయ్యా. ఇంకొక మాట చదువుతాం చూడండి. ఇప్పుడు ఎంతమంది వచ్చారు? నెగిటివ్లో 4. ఆ తర్వాత కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10:10. మొదటి కొరింథీ 10:10. మొదటి కొరింథీ 10:10. మీరు సనగకుడి చాలు, మీరు సనగకుడి. ఈ కొరింథీస్ అంటే కొరింథీయులు ఎటువంటి తెలుసా? సడిగేవారు, సడిగేవారు. చూడండి, ప్రతిదానికి అడుగుతాం మనం నిజంగా. ప్రతిదాన్ని నేను ప్రార్థన పెట్టాను, ఇక్కడ మీటింగ్ పెట్టాను. మీటింగ్ పెట్టి 3 రోజులు వర్షం వచ్చింది. మీరేం చేస్తారు చెప్పండి? మీటింగ్ పెట్టి 3 రోజులు ఉదయకాలం పూటకి వర్షం వచ్చింది, సాయంకాలం వర్షం వచ్చింది, రేపు పొద్దున వచ్చింది, రేపు సాయంత్రం వచ్చింది, 3 రోజులు ఉదయం వచ్చింది, 3 రోజులు భోజనం కార్యక్రమం కదా అప్పుడు వచ్చింది. అప్పుడు మీరేం చేస్తారు చెప్పండి? అక్కడ మా మాస్టర్ గారు పని పాట లేకుండా ఆగస్టు నెలలో వర్షాల్లో పెట్టాడు. అసలు పని లేదు, పాట లేదు. ఎండాకాలంలో పెట్టుకుంటాం మీటింగ్, వర్షాకాలం పెట్టాలి ఏంటి? దేవుడు నాకు ఇచ్చిన కృప ఏంటంటే మేము ఎప్పుడు వర్షాకాలం మీటింగ్స్ పెట్టాము తెలుసా మీకు? వర్షాకాలం ఎప్పుడు పోయినా వర్షం కాదు. చాలామంది మాస్టర్ గారు అర్థం అట్లా పెట్టకపోతే పెట్టుకోవచ్చుగా నాకు వచ్చి ఆ పీరియడ్ అవ్వచ్చు. ఇంక నయ్యం ఆ విధంగా చేస్తాము. ఆయన విచిత్రం ఏంటి తెలుసా? పెడితే మీరు ఏం చేయకూడదు చెప్పండి? కావాలని పెడతామమ్మా చెప్పండి, అస్సలు సనకూడదు. ఇక్కడ ఈ ప్లేస్లో మనం శంకుస్థాపన చేసాం. అప్పుడు వాతావరణం ఎలా ఉంది చెప్పండి? అక్కడ వర్షం రోజు ప్రార్థన చేసి వాక్యం చదివి అందరూ వచ్చారు. స్వీట్లు హాట్లు ఏమో టిఫిన్ కూడా తినేదారు కదా మా కూర్చొని. ఎవరన్నా సరినట్టుందా? ఎవరన్నా కొనినట్టుందా? చాలా చాలా దారుణం అమ్మా. సన్నుగుడ్డ అంటే నేను ఇంగ్లీష్లో ఉంటాను మరమరింగ్ అంటారు. మర ఏం మరమరు మాట ఎలా ఉంది దానికి బాగా పలికితే ఈ మరమరలో తిరిగి ఉండకూడదు. లోపల సన్న తెలుసా? బయట పాటు లోపల అనుకుంటా ఉంటారు. మరి పదాన్ని చీ అని చెప్పేసి పేర్లు పెడతా ఉంటాం. ప్రధానికి పేర్లే అసలు అన్నిటికీ అడ్డంగా చెప్తా ఉంటాం. అట్లా చేస్తే అసలు చూడండి ఎన్ని సనుగుల్లో అబ్బా ఇది ఇలా ఉంటే బాగుంటుంది, అది ఎలా ఉంటే బాగుంటుంది, దీంట్లో ఉప్పుగా ఉంటే బాగుంటుంది, ఏదో ఒక పేరు పెడతాను అనుకుంటాం, ఏదో ఒక సడుగుడే. అట్లా ఉండకూడదు అన్నమాట. ఏదైనా నాకు అనిపిస్తూ ఉంటుంది ఒకసారి కొంతమంది బ్రదర్స్ వాళ్ళ ప్రేమపూర్వకంగా ఏదైనా చేయబోతుంటే వాళ్ళని చేయనివ్వాలి. అది వాక్యాన్ని అనుకుంటే పర్లేదు, వాక్యాన్ని లేకపోతే చెప్పొచ్చు పర్లేదు. ప్రేమగా చేస్తున్నట్టు ఒక ప్రొసీడ్ అంటే నేను ఇలా చేశాడు అలా చేశాడు అనే అడుగులు మనం ఉండదు. ఎంత కంగారు వచ్చినాక అందుకనే ఇక్కడ సరిగ్గా కొరింథీయులు సడుగుతున్నారు. మీరు సనగకుడి. సనగులు అంత డేంజర్ తెలుసా? సరిగంట సంహారముని చేత ఏమైపోయారంట? సంహరించబడ్డారు. డేంజర్. ఇది లోపల నాకు ఒక భయం వేస్తా ఉంటుంది ఒక్కోసారి. అందుకని సంఘంలో సరిగేవారు ఉండకూడదు. లేదా 2వ రోజు ఈ రోజు ఉదయం సాయంత్రం సంఘంలో చేర్చబడిన వ్యక్తి అయితే నీ సంబంధం జాగ్రత్తగా ఉండాలి. సంఘంలో సంబంధాలు జాగ్రత్తగా ఉండాలి. సేవకుడితో నీ సంబంధం ఎలా ఉంది, మరి పక్క వ్యక్తితో నీ సంబంధం ఎలా ఉందో మీకు చెప్పాను ఆల్రెడీ.
ఆ లిస్ట్ ఒకటి చేసిన ఒకరితో ఒకరు ఎలా ఉండాలి అవి చూసుకోమని చెప్పారు. అక్కడ నువ్వు పరిచారకుడిగా ఉండదలుచుకుంటే నువ్వు పరిచారకుడిగా పరిచయం చేసే ఆ విధానం ఎలా ఉండాలి తెలుసా? ఈ ప్యాటర్న్లో ఉండాలి. ఇలా ఉంటే మన సహవాసం యొక్క నెమ్మది సంతోషం వస్తాం. ఇట్లాంటి సరి చేసుకునే విషయాలు తెలుసుకొని మనం రేపు దినాన చక్కగా ఆ మందిరంలో ఉన్న ప్రాముఖ్యతను మనం నేర్చుకుంటూ సంతోషంతో సమాధానంతో మనం ముందుకు వెళ్ళిపోవాలి. ప్రార్థన చేసుకుందాం. అందరం కనిపిసుకుని ప్రార్థించాలి. అందరం ప్రార్థన చేసుకుందాం. అందరం ఒక్క నిమిషం ప్రార్థించాలి. అడుగుదాం ప్రభా సంఘంలో నేను మరి నిజంగా చదవగొట్టేవాడిగా ఉండకూడదు, మరణాన్ని తెచ్చేవాడిగా ఉండకూడదు, సమకూర్చేవాడుగా ఆత్మను సంపాదించేవాడిగా ఉండాలి, కానీ ఆత్మను పోగొట్టేవాడిగా నేను ఉండకూడదు. ప్రభా నన్ను చూపించండి అయ్యా. సంఘానికి కీడు చేసే వ్యక్తిగా నేను ఉండకూడదయ్యా. పని పాట లేకుండా ఇతరుల జోలికి వెళ్ళి ఆ మాటలు అట్లా ఉండకూడదు ప్రభా. మీరు నిజంగా ఒక పిల్లలాగా నన్ను ఉంచయ్యా. ప్రభా నాకు సహాయం చేయ ప్రభా. నా సంఘాన్ని ఏ విధంగా కట్టాలో తగిన జ్ఞానం నాకు ఇవ్వ ప్రభా. మీ వాక్యం చేత వాక్యమైన యూటిలైజ్ చేత సంఘాన్ని ఏ విధంగా నిర్మించాలో నాకు నేర్పించాయి. ఒక బిల్డర్ ఏ విధంగా ఒక మంచి ఇంటిని నిర్మిస్తాడు అలా నీ సంఘాన్ని నిర్మించే ఆ జ్ఞానం నాకు ఇవ్వ ప్రభా. ఒక మంచి సంఘాన్ని మేము ఈ యొక్క డోలర్స్ నగర్లో కట్టాలని మేము వచ్చాం ప్రభా. అది నీకు మహిమకరమైన సంఘంగా, నీ మహిమ మందిరముగా, నీ మహిమాలయముగా ప్రభా ఈ మందిరం ఉండాలని, దానిని నేను పనిచేయాలని, దానిని నేను ఒక అవయవంగా ఉండాలని మేమందరం ఇదిగో ఈ 2 రోజులు ప్రార్థన పెట్టుకుంటూ వచ్చాం ప్రభా. ఇదిగో మాకు ఎన్నో సత్యాన్ని తెలియజేశారు బైబిల్లో. సంఘంలో ఉన్నవారు ఈ విధంగా ఉంటున్నారని చెప్పారు. ఈ 6లో మేము ఉండాలా, 6లో మేము ఉండాలని ఈ రాత్రి మాకు ప్రశ్న మాకు మేము పరిశీలన చేసుకుంటా ఉన్నాం. ఇలా ప్రార్థన చేద్దాం క్లుప్తంగా. మరి ఎవరైనా ఒకరు ప్రార్థన చేయడం, ఎవరైనా ఒకరు ప్రార్థన చేయండి. సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో నిండితివి. మహిమను విరచి భూమిపైకి దిగి వచ్చి కరుణతో నన్ను పిలచి సత్యమును బోధించి చీకటిని తొలగించి వెలుగుతో సదయుడవై నా పాదములను త్రొట్టిల్లనీయక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. సదయుడవై నా పాదములను త్రొట్టిల్లనీయక స్థిరపరచి నీ కృపలో నడిపించువాడవు. మహామహిమతో నిండిన కృపా సత్య సంపూర్ణుడా ఇశ్రాయేలు స్తోత్రాలపై ఆసీనుడా యేసయ్యా. ఆసీనుడా యేసయ్యా. నా స్తుతుల సింహాసనం నీ కోసమే యేసయ్యా. నీ కోసమే యేసయ్యా.